నా కుటుంబ సభ్యులుగా, నా ఆధ్యాత్మికమైన బృందముగా మిమ్మల్ని అందరినీ స్వీకరిస్తూ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేంటంటే ఈ వీడియో ఎండ్ వరకు, చివరి వరకు చూడండి. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదునా అని ఇదిగో గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. మనం సగం సగం వింటే మిస్లీడ్ అయి మళ్ళీ ఒకటి ఇంకొకరికి వేరేలాగా బోధిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నేను చెప్పింది మీరు వేరే వాళ్ళు ఇంకొకరికి చెప్పేసరికి అది మొత్తం వేరే అయిపోతుంది. ఇక బైబిల్ హిస్టరీ అవ్వదు, అది మీరు క్రియేట్ చేసే స్టోరీ అయిపోతుంది. కాబట్టి చివరి వరకు దయచేసి చూడండి, ఓకేనా అండి? సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ చివరి వరకు చూస్తున్నందుకు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ రోజు మిమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన వాక్య పరిచర్యకు ఆహ్వానిస్తూ, ఇదిగో పరిశుద్ధమైన గ్రంథములో దేవుడు చెప్పబడిన విధంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము, నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబు ఇత్తును. ఇదిగో నీవు ఎరుగని అద్భుతమైన కార్యాల గురించి, మహత్తరమైన విషయాల గురించి, ఈ లోకము ఎరుగని యొక్క గొప్ప కార్యాల గురించి నేను నీకు తెలియచేస్తాను ప్రియమైన బిడ్డ అని దేవుడు మనకి వాగ్దానం ఇచ్చినాడు. అవునా అండి? దేవుడి వాగ్దానం ఎంత గొప్పదంటే, ఇదిగో భూమి ఆకాశం గతించను, నా మాటలు ఎన్నడూ గతించవు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనం ప్రకారం. కాబట్టి దేవుడు ఆ గొప్ప విషయాన్ని మనకి ఈరోజు రివీల్ చేయబోతూ ఉన్నాడు. ఆ గొప్ప విషయం ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధమైన గ్రంథములో బలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే, ఒకరు చనిపోవడం, లేకపోతే దేవుడు సృష్టించిన దాన్ని దేవుడే చంపడం అని చెప్పొచ్చు. అవునా? ఎస్. ఇదిగో ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే అండి, మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు అన్నిటినీ సృష్టించాడు. దాని తర్వాత అధికారుడిగా మనుష్యుని నియమించున్నాడు. అవునా? ఎస్. అయితే అన్నిటిని సృష్టించిన తర్వాత దేవుడు మానవుడిని సృష్టించినాడు. మానవుడికి అన్నిటిపైన అధికారం ఇచ్చినాడు. ఆ యొక్క పక్షులకి, జంతువులకి, అన్నిటికి కూడా, జీవరాశులన్నిటికీ కూడా మానవుడే పేరు పెట్టాలని దేవుడు ఆశపడి మానవుడు ఏదైతే పెట్టాడో ఆ పేరునే ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నాడు. అవునా? ఎస్. దేవుడు మనకి ఎంత అమూల్యమైన స్థానాన్ని ఇచ్చాడంటే, ఇదిగో అన్ని దేవుడి సమకూర్చి దాని తర్వాత నిన్ను వాటి యొక్క ఫలాలని తినమని, భుజించమని ఫ్రీగా అన్ని ఇచ్చినాడు. అవునా? ఎస్. అయితే మరి మానవుడు చేసిన తప్పేంటి? అసలు బలి ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మొట్టమొదటి బలి ఎవరిచ్చారు అని పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూసినట్లయితే అండి, దేవుడు ఏదైనా తోటలో ఆదాముని ఉంచి దాని తర్వాత ఏవను చేసిన తర్వాత, మనందరికి తెలుసండి, ఆదాము పక్కటెముక నుంచి ఏవను చేసినాడు. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎండింగ్ లో యూజ్ అవుతుంది వాక్యం. అవునండి? ఎస్. అయితే ఆ సమయంలో దేవుడు వారితోనే ఉన్నాడు, వారితోనే సహవాసం చేస్తూ ఉన్నాడు. వారికి దేవుడు తప్ప ఇంకొక ప్రపంచమే లేదు. ఏదైనా తోట, దేవుడు, ఈ రెండే, ఇంకా వారికి ఇంకే ప్రపంచం లేదనమాట. చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయిందో, ఇదిగో దేవుడు చెప్పిన ఆజ్ఞని ధిక్కరించడానికి సాతాను వారిని టెంప్ట్ చేసింది, అంటే శోధించింది. అవునా? ఎస్. ఎలా శోధించింది అంటే, ఇదిగో ఏవని శోధించింది, పండు చూడడానికి నిగనిగలాడుతూ ఉంది. అంటే కళ్ళ ద్వారా. అంటే దేవుడి యొక్క వాక్యం ఏం సెలవిస్తుందండి న్యూ టెస్టిమెంట్ లో, కొత్త నిబంధనలో, నీ కన్ను నీ దేహానికి దీపిక. నీ కన్నును బట్టే నీ యొక్క దేహము పాపస్థితిలోకి వెళ్ళిపోవాలా లేకపోతే పరిశుద్ధత వైపు నడపాలా అని దేవుడే నిశ్చయించాడు, మన యొక్క కంటిని బట్టి. అవునండి? ఎస్. కాబట్టి ఆనాడు ఏవా తన కనుల ద్వారా శోధింపబడింది. టెంప్టింగ్ గా సాతాను మాటల ద్వారా శోధింపబడి, ఇదిగో సాతాను ఇది ఏం కాదు, తినండి, దేవుడు అంతటి వారు మీరు అవుతారు అని చెప్పగానే, మీరు చావనే చావరు అని చెప్పగానే తినేసింది పండు. దాని తర్వాత ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. అయిపోయింది. సరే, ఆదాముకైనా మరి కరెక్ట్గా మాట్లాడుకుంటే బుద్ధి ఉండాలా? మరి నువ్వు ఎందుకు తిన్నావు, నాకెందుకు ఇస్తూ ఉన్నావు? మన తండ్రి, మన యజమానుడు చెప్పాడు, మనకి అన్నీ ఇచ్చాడు, ఆ చెట్టు పండు మాత్రం తినొద్దన్నాడు, ఎందుకు తింటున్నావు, మళ్ళీ నువ్వు నన్నెందుకు శోధిస్తున్నావు అని ఆనాడు ఏమని ప్రశ్నించలేదు. ఎవరు? ఆదాము. కాబట్టి ఆ సమయంలో ఇద్దరు శోధింపబడ్డారు, సాతాను క్రియలకు చిక్కుకొని పోయి ఉన్నారు. ఆ సమయంలోనే మరణము ప్రాప్తించింది. అవునా?
వారు తప్పు చేశారు కాబట్టి, పాపం చేశారు కాబట్టి పాపం యొక్క వేతనమే మరణము. అందుకే దేవుడు దాని తర్వాత మరి మొట్టమొదటిగా బలి అర్పించింది ఎవరు అనంటే పరిశుద్ధమైన గ్రంథంలో మనల్ని సృష్టించిన మన దేవుడే ముందుగా బలి అర్పించాడండి. ఎక్కడా అనంటే గనక ఇదిగో మానవుని పతనము 3వ అధ్యాయంలో ఏదైనా తోట నుంచి ఆదాముని ఏవని గెంటి వేస్తూ ఉన్నాడు దేవుడు. అంటే దేవుడి సహవాసం నుంచి వారు దేవుడి యొక్క సహవాసం కలిగి జీవించడం అనేది కోల్పోయారు. ఎలా అంటే అప్పటి వరకు దేవుడి యొక్క అడుగుల చప్పుడు విన్న ఆదాము చెట్టు వెనక దాక్కొని ఉండెను మనం చూసాం కదా. ఎస్, అంటే దేవుడు వారితో సహవాసం చేస్తూ ఉన్నారు, అంటే ఆ సహవాసాన్ని కోల్పోయి ఉన్నారు. దేవుడు ఏదేను తోటలో ఉన్న శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని వారు కోల్పోయి ఉన్నారు. అయితే దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 21వ వచనంలో అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదాముకి ఏవకు తొడిగాను. చూడండి, ఇక్కడ క్లియర్గా ఉంది వాక్యము. ఆదాముకి ఏవకి తొడిగాను జంతు చర్మముతో. అంటే దేవుడు జంతువుని బలిచ్చాడు. ఎందుకు దేవుడు బలిచ్చాడు జంతువులని? దేవుడే కదా చేసింది జంతువులని, దేవుడే కదా ఆశీర్వదించింది ప్రతి ప్రాణిని ఈ లోకంలో. మరి దేవుడు అంతా దేవుడుగా ఎందుకండి చంపుతాడు? ఎందుకు చంపుతాడు? చంపడు. అసలు దేవుడికి చంపడం కూడా ఇష్టం లేదు. నేను సృష్టించిన దాన్నే నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అనుకున్నాడు, ఆశీర్వదించాను అని అనుకున్నాడు. అందుకే సృష్టిని చూసి దేవుడు ఎంతగానో ఆనందపడ్డాడు. కానీ ప్రియమైన బిడ్డ, ఆనాడు ఆదాము చేసిన తప్పు, ఏవ చేసిన పాపము, వీరు చేసిన గొప్ప మరణము అనే వేతనం ఏదైతే వచ్చిందో దాని ఎంతో కొంత కంప్లీట్గా కాకపోయినా ఎంతో కొంత పాప పరిహారార్థ బలిగా దేవుడు ఒక జంతువుని బలిచ్చి ఉన్నాడు. ఆ జంతువు ఎవరు అంటే ఇదిగో 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములను చేసి ఆదాముకు ఏవకు తొడిగాను. అంటే అప్పుడు కూడా దేవుడు తన యొక్క కృప అనే వస్త్రాన్ని, తన యొక్క వాత్సల్యం అనే వస్త్రాన్ని వారికి తోడుగా ఉంచాడండి. దయ అనే వస్త్రాన్ని వారికి తోడుగా ఉంచాడు. అప్పటికి కూడా దేవుడు మానవుని ఏమి ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ ఇదే ఆదాము, ఇదే ఏవా తప్పు చేయబట్టి, పాపము చేయబట్టి వీరికన్నా తక్కువ స్థితిలో ఉన్న జంతువుని దేవుడు బలిగా అర్పించినాడు. అంటే మనం చేసే పాపాల వల్ల ఈ సృష్టికి కూడా పాపం చుట్టుకుంటుందండి. అది మనం ఆలోచించాలి. కాబట్టి మొట్టమొదటి బలి దేవుడు మానవుడి కోసమే చేశాడు, తన కోసం తానుగా ఏదీ చేసుకోలేదు. అయితే దాని తర్వాత మనం ఆదికాండం 4వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే కయ్యూను హేబేలు కదండి. దేవుడు ఆశీర్వదించాడు కదా ఆదాముని ఏమని, గెంటి వేసినప్పటికీ ఏదైనా తోటి నుంచి ఆశీర్వదించాడు. అయితే వారికి పిల్లలు కలిగారు, కయ్యూను హేబేలు. ఇదిగో కయ్యూను యొక్క బలిని దేవుడు స్వీకరించలేదు, కానీ హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు. చూడండి 4వ అధ్యాయం 4వ వచనము. ప్రభువు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను. చూడండి, ప్రభు హేబేలును అంటే తన హృదయాన్ని, తను అర్పించిన కానుకను అంటే తన బలిని ప్రసన్న దృష్టితో చూచెను. కాబట్టి దేవుడు హేబేలు యొక్క బలిని స్వీకరించాడు, కానీ కయీను యొక్క బలిని స్వీకరించలేదు. ఇక్కడ కరెక్ట్ గా మనం చూస్తే 2 విషయాలు, మళ్ళీ ఇక్కడ హృదయము ప్లస్ బలి, ఈ 2 విషయాలు మనకు కనబడుతూ ఉంది. అవునా? ఎస్. దాని తర్వాత ఎప్పుడైతే హేబేలుని ఆ యొక్క కయీన్ని చంపాడో కయీన్ని దేవుడు శిక్షించాడు, శపించాడు. ఎందుకు అంటే హేబేలు యొక్క రక్తము మొరపెడుతూ ఉంది, అందుకని దేవుడు శపించున్నాడు కయీనుని. దాని తర్వాత నోవాహు కాలంలో, ఇదిగో 7వ అధ్యాయం అండి. నోవాహు కాలంలో దేవుడు ఈ లోకం వైపు చూసినప్పుడు ఎవరూ కూడా నీతిమంతులుగా కనబడలేదు, అందరూ కూడా పాపంలో బ్రతుకుతూ ఉన్నారు. ఇదిగో తిండిబోతుల వలె, తాగుబోతుల వలె జీవిస్తూ ఉన్నారు. ఏంటి ఇది, అయ్యో నేనెందుకు ఈ సృష్టిని చేశాను అని దేవుడు బాధపడి ఇదిగో నోవాహుని చూశాడండి దేవుడు. ఇదిగో 6వ అధ్యాయం 8వ వచనము. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యను. ఒక్క వ్యక్తి కనబడ్డాడు మళ్ళీ దేవుడికి, నోవా. ఆ సమయంలో ఇదిగో జలప్రళయం 40 రోజులు 40 పగుళ్ళు 40 రాత్రులు కుండపోతగా వర్షం కురుస్తూ ఉంది. ఇదిగో నేను వీళ్ళందరినీ మట్టు పెడుతూ ఉన్నాను, నోవా నీవు ఓడను సిద్ధం చేసుకో అని మెజర్మెంట్స్ కూడా దేవుడు ఇచ్చాడు. ఇలా కట్టు అలా కట్టు అని దేవుడు జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు నోవాకి. దేవుడి దగ్గర ఉన్న జ్ఞానం ద్వారా తనకి నేర్పించాడు, కట్టాడు.
అన్నిటినీ. మళ్ళీ ఇక్కడ కూడా నోవాహుతో పాటు మీరు చూస్తే కేవలం నోవా మాత్రమే వెళ్ళలేదండి ఓడలోకి. నోవా, నోవా కుటుంబం, అదే విధంగా వారినే కాదండి, మనుషులే కాదండి, దేవుడు జంతువుని పక్షులు కూడా రక్షించాడు. అవునా కాదా? అవును. అంటే దేవుడి యొక్క సాధు స్వభావం కలిగిన హృదయం చూడండి ఎంత గొప్పదో. మనల్నే కాదు, అధికారులుగా నియమించిన మనల్నే కాదు, పురుగులు వంటి వాటిని కూడా దేవుడు రక్షించి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన సృష్టి అండి, దేవుడు రక్షించుకోకపోతే ఎలా కదా. అందుకే దేవుడు జంతువుల్ని పక్షులు కూడా ఇదిగో 7 జతలుగా 2 జతలుగా ఇలా నీవు ఓడలకి ఎక్కించు నోవా అని చెప్పగానే దేవుడు ఆజ్ఞానుసారంగా అన్నీ చేసినాడు. మరి దాని తర్వాత నెక్స్ట్ బలి ఎవరిచ్చారో మనం చూస్తే గనక ఇదిగో 8వ అధ్యాయము 20వ వచనం నుంచి నేను చదువుతాను, దయచేసి వినండి. నోవా దేవునకు పూజాపీఠము నిర్మించను. చూడండి, పూజాపీఠము నిర్మించను. దేవుడు బలి ఇచ్చినప్పుడు అక్కడ ఏం పీఠం లేదండి, దేవుడే బలిపీఠం. అక్కడ దేవుడే కదా ఏర్పరిచింది, దేవుడే కదా అన్ని కూడా సమస్తము. అయితే ఇక్కడికి వచ్చేసరికి నోవా దగ్గరికి వచ్చేసరికి నోవా దేవునకు పూజా పీఠము నిర్మించెను, ఆయా జాతుల పవిత్ర జంతువులను పక్షులను పీఠముపై దహన బలిగా సమర్పించెను. పీఠము ఏర్పరిచాడు, దాని తర్వాత దహన బలిగా అర్పించను. బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లా అనుకొనెను, నేను ఇక ముందెన్నడు ఇలా ఈ భూమిని మరలా శపించను, ఇప్పుడు చేసినట్టుగా ఇక ముందు ప్రాణులను చంపను అని దేవుడు నోవాహుతోటి నిబంధన చేసుకొని, ఇదిగో ఈ యొక్క ఇంద్రధనస్సు ఈ నిబంధనకి గుర్తుగా ఉంది అని ఇంద్రధనస్సుని నిలిపి ఉన్నాడు దేవుడు. అవునా? ఎస్. అయితే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. మొట్టమొదటిగానేమో ఆదాము ఏవ వారి యొక్క హృదయాన్ని సాతానికి ఇవ్వడం ద్వారా దేవుడు బలిని అర్పించాడు. కానీ ఇక్కడ మనం చూస్తే నోవా బలిని అర్పించినప్పుడు బలి సుగంధమును వాసన చూచి దేవుడు తనలో తాను ఇట్లా అనుకొని ఇంకెప్పుడు నేను నాశనం చేయను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అంటారు? నోవాహు ఇచ్చిన బలి సుగంధము వలె వాసన జిమ్ముతూ ఉంది. అంటే అలా గొప్ప హృదయంతో అర్పించాడు కాబట్టి దేవుడు ఇంకెప్పుడు నేను ఇలా చేయను అనుకున్నాడు. అంటే నోవాహు ప్రార్థన ఆల్రెడీ ఇక్కడ ఉందండి, ముందే ఉంది, నోవాహు నీతిమంతుడగుటచే, అందుకే దేవుడు రక్షించాడు నోవా కుటుంబాన్ని. అవునా? ఎస్. అలాంటి నీతిమంతుడు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన సుగంధము వలె దేవుడి సన్నిధికి చేరింది. ఆ బలిపీఠం పైన అలా దేవుడికి చేరింది. ఎలా చేరింది అంటే ఇదిగో బలిగా అక్కడ జంతువుని పక్షులు కూడా ఆ యొక్క నోవా గారు ఇచ్చారు. కానీ ఇక్కడ బలి అనగానే మనం మెయిన్ గా దేన్ని చూస్తూ ఉన్నామంటే అక్కడున్న పక్షుల్ని, అక్కడున్న జంతువుని చూస్తున్నాం. కానీ ఆ బలితో పాటు ఏకీభవిస్తున్న నోవాహు యొక్క హృదయము, ఆ బలిని స్వీకరించిన దేవుడు ఊరికే లేకుండా ఇదిగో ఒక నిబంధన చేసుకునే ఒక ఆలోచన మనం చూస్తూ ఉన్నాము. అంటే నోవాహు గారు బలిని అర్పించిన తర్వాత దేవుడు మనస్సును మార్చుకొని దేవుడు నోవాహు యొక్క హృదయాన్ని చూసి కరిగిపోయి ఒక నిబంధన చేసుకుంటున్నాడు ఈ మానవాళంతటితోటి నోవాహుని బట్టి. కాబట్టి హృదయము, బలిపీఠము ప్లస్ నిబంధన, ఇక్కడ 3 విషయాలు మనం అబ్జర్వ్ చేయాలండి. దాని తర్వాత 4వ బలి అంటే మనం ఎక్కడ చూడొచ్చు అని అంటే ఇదిగో అబ్రహాము కాలంలో అండి. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. అక్కడ దేవుడు అబ్రహాముకి కనబడి ఈ దేశమును నీ సంతతికి అప్పగించున్నాను అని చెప్పెను. అబ్రహాము తనకు కనబడిన దేవునకు అక్కడ పూజాపీఠము నిర్మించను. చూడండి, పూజాపీఠము నిర్మించాడు. దాని తర్వాత మరలా అక్కడ పూజాపీఠమును నిర్మించి దేవుని ఆరాధించను. ఇది జరిగింది ఎక్కడ అంటే బేతేలు దగ్గర 8వ అధ్యాయం. మళ్ళీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు ఏదైతే తన బిడ్డలు బలిని ఇస్తారో ఆ పక్షులని జంతువులు ఇచ్చినప్పుడు ఆ యొక్క బలిని స్వీకరిస్తున్న దేవుడు బలితో పాటు ఏం చూస్తూ ఉన్నాడంటే వారి యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ బలి సువాసన భరితమైతేనే దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాముని దీవిస్తున్న దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ నోవాతో ఇంద్రధనస్సు నిబంధన చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నీకును నీ సంతతికిని ఈ యొక్క దేశమును దారాదత్తమునిగా ఇచ్చేదను. ఇదే వాక్యం మనం చూస్తే అండి ఎక్కడి వరకు ఇది ఎక్స్టెండ్ అయిందంటే అబ్రహాము, ఈసాకు, యాకోబు వారందరికీ కూడా వారి యొక్క సంతతికి కూడా ఇది ఎక్స్టెండ్ అయింది. మరి వారి సంతతికి ఇస్తాడు కదా దేవుడు. ఎస్, అవును.
కాబట్టి వారు ఎక్కడా కూడా బలిని ఇస్తూనే ఉన్నారండి. ఎక్కడ ఇచ్చారంటే దేవుడు ఎక్కడైతే వారికి దర్శనం ఇచ్చారో, దేవుడు ఎక్కడైతే వారికి ప్రత్యక్షమయ్యాడో అక్కడ మాత్రమే పూజా పీఠము పెట్టి అక్కడ వారు బలిని ఇచ్చినట్లుగా, దానితో పాటు దేవుడు వారికి తిరిగి ఒక నిబంధన చేసుకున్నట్లుగా కనబడుతుంది. అవునా? ఎస్. ఇదిగో దేవుడు అబ్రహాము సంతతితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను అని ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. యాకోబుకు కూడా దేవుడు కనిపించాడు. అందుకే యాకోబుకి దేవుడు పెట్టిన పేరు ఏంటి అంటే ఇదిగో ఇజ్రాయేలు నీ పేరు అని. ఎందుకు? దేవుడితో అలా పినుగులాడాడు. అయ్యా నాతో మాట్లాడు, నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని నిబంధన చేసుకునేంత వరకు దేవుడిని యాకోబు విడిచిపెట్టలే. యాకోబుని దేవుడు కాదని విడిచిపెట్టింది, దేవుడినే యాకోబు విడిచిపెట్టలేదు కాళ్ళు. కాబట్టి దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించున్నాడు, నిబంధన చేసుకుంటూ ఉన్నాడు. ఇది శాశ్వతమైన నిబంధన అండి. ఈ యొక్క సంతతిని దీవిస్తాను అనేది శాశ్వతమైన నిబంధన. ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ లో, ఎందుకంటే సున్నతి అనేది న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి అది లేదు, సున్నతి అనేది లేదు కదండి. ఎస్. కాబట్టి ఇంకా వచనాలు మనం చూసుకున్నట్లయితే అబ్రహాము కాలం తర్వాత, ఈసాకు తర్వాత, యాకోబు తర్వాత వారి యొక్క సంతానం మొత్తము ఇంకా అయిపోతుంది అన్న సమయంలో మనందరికి తెలుసండి, నిర్గమకాండంలో మనం చూసినాం. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతో మంది బానిసత్వంలో ఉంటారు. మోషే వారిని బానిసత్వం నుంచి విడిపించుకొని తీసుకొని వస్తాడు. దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటించినాడు, హోరేబు పర్వతం నుండి నీరు రప్పించినాడు. ఇలా తన బిడ్డని పోషిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా వారు సర్టెన్ టైం అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో మీరు నాకు బలిని అర్పించాలి అని సంఖ్యాకాండంలో దేవుడు వారికి రివీల్ చేస్తున్నాడు. ఆ సమయంలో అర్పించాల్సిన సమయంలో ఏం చేయాలో దేవుడు చెప్పినాడు వారికి. ఏమని చెప్పారంటే సంఖ్యాకాండము 18వ అధ్యాయము 17వ వచనం చూడండి. కానీ గోవు, గొర్రె, మేక వీని పిల్లలను మాత్రము ఇట్లు విడిపించుకొని పోరాదు, అవి నాకు చెందినవి కనుక వానిని బలిగా సమర్పింపవలెను. వాని నెత్తురును పీఠముపై చల్లి, ఇది గుర్తుపెట్టుకోండి, క్రొవ్వును పీఠము ముందు కాల్చవలను. ఈ దహన బలి సువాసన నాకు ప్రీతి కలిగించును. ఇజ్రాయేలు నాకు సమర్పించు పవిత్ర అర్పములన్నీ మీకే లభించినట్లు శాశ్వత నియమమును చేయుచున్నాను. మీతో మీ సంతతి వారితో నేను చేసుకొను శాశ్వత నిబంధనమిది అని అనేను. 20వ వచనం చూడండి, ఇది చాలా మెయిన్ అండి. ప్రభు అహరోనుతో మీకు ఏ భూమి భుక్తముకు లభింపదు, ఇజ్రాయేలుల భూమిలో మీకు భాగము లేదు, మీ భుక్తము మీ భాగము నేనే అనుకొనుడు అని అనేను. ఇది కరెక్ట్గా చూడండి, చాలా వండర్ఫుల్ వాక్యం. ఇక్కడ అహరోను దేవుడు యాజకుడిగా నియమించుకున్నాడు. వారి యొక్క కుటుంబాన్ని కూడా యాజకత్వంలోకి తీసుకున్నాడు, అంటే లేవి కుటుంబాన్ని ఇంకా అనుకుంటే కదండి. ఎస్. అయితే ఈ యొక్క యాజకత్వంలో ఉన్నవారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీకు ఏ భుక్తము అంటే ఏ భూమి లేదు, ఏ స్థలము లేదు, మీకు ఇవ్వాల్సింది ఏంటి అని అంటే ఇదిగో నాకు ఏదైతే అర్పిస్తారో మీ భాగము నేనే అని అనుకున్నాడు. దేవుడికి అర్పించేదే వారికి వెళ్తుంది అని అర్థం ఇక్కడ. అవునా? ఎస్. ఇక్కడ యాజకుడు ఒకటి, దేవుడికి అర్పించిందే యాజకుడు తీసుకుంటున్నారనేది ఇది ఒకటి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీరు. నిబంధనలో కూడా ఇది ఉంది. మీ సంతతి వారిని నేను దీవిస్తాను అనే నిబంధనలో కూడా ఇది ఉందండి మోషే కాలంలో. దాని తర్వాత మనందరం చూసుకున్నట్లయితే లేవీయులను దేవుడు ఏర్పరచుకుంటాడు. దివ్య మందసాన్ని మొయ్యడానికి కూడా లేవీయులనే దేవుడు పట్టుకోమంటాడు. దాని తర్వాత కొంతమంది అపరిశుద్ధంగా ఉన్న వాళ్ళు ఆ యొక్క దివ్య మందసాన్ని పట్టుకుంటే ఎవరు చనిపోతారు కదండి. ఎస్. అంటే పరిశుద్ధత లేదు, మీరు పట్టుకోవద్దు అని అన్నాడు దేవుడు, కాబట్టి చనిపోయారు. అంటే యాజకత్వానికి ఇచ్చిన ఆ గొప్ప స్థానం దేవుడు ఎక్కడా ఎవరికి కూడా ఇవ్వలేదు. ఓకేనా అండి. ఎస్. అయితే దీని తర్వాత మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 20-24 వర్షంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ గిద్యోనికి దేవుడు దర్శనం ఇస్తాడు. ఆ దర్శనం ఇచ్చిన ప్లేస్ లో గిద్యోను ఒక బలిపీఠం నిర్మిస్తాడు. అప్పటి వరకు వారు ఆరాధించిన అన్య దేవతలను వారి యొక్క బలిపీఠాన్ని కూల్చివేసేసి నాశనం చేసేసి దేవుడికి ఒక బలిపీఠాన్ని నిర్మించి ఆ బలిపీఠానికి పెట్టిన పేరు ఏంటంటే సమాధానకర్తమైన యావే అనే పేరు. ఇదే కాదండి, మనం ఆదికాండం 35వ అధ్యాయము 3వ వర్షం చూసుకున్నా కూడా మనం యాకోబు కాలంలో కూడా ఎల్ బేతేల్
అనే ఒక పేరుని యాకోబు పెట్టి ఉన్నాడు బలిపీఠానికి. అంటే దేవుడు ప్రత్యక్షమయ్యను అనే దాని పేరు, బలిపీఠం పేరు. ఇక్కడ కూడా గిద్యోను సమాధానకర్తమైన యావే అని పేరు పెడుతూ ఉన్నాడు. ఓకేనా అండి? ఎస్. అయితే ఇది గిద్యోని కాలంలో జరిగింది. దాని తర్వాత సమూవేలు కాలంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వాక్యము 1 సమూవేలు 7వ అధ్యాయం 17వ వచనం. అటు పిమ్మట రామాలోని తన ఇంటికి తిరిగి వచ్చి అక్కడ కూడా తీర్పు చెప్పడివాడు. అతడు రామా వద్ద ప్రభువునకు ఒక బలిపీఠం కూడా నిర్మించెను. అంటే సమూయేలు ప్రవక్తతో దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడో మనందరికీ తెలుసు. అవునండి? ఎస్. ఇదిగో సౌలుని అభిషేకించు, ఇదిగో దావీదుని అభిషేకించు అని చెప్పింది మరి దేవుడే కదా సమూయేలు ప్రవక్తకి. ఎస్. దేవుడు సమూయేలుకి ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి ఇదిగో వెళ్ళిన చోటెల్లా, దేవుడు ప్రత్యక్షమైన చోటెల్లా బలిపీఠము నిర్మిస్తూ ఉన్నాడు. అక్కడ దహన బలులను అర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో సమూయేలు ప్రవక్త తర్వాత ఇంకా ఎవరైనా బలులను అర్పించి ఉన్నారా అంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయండి. అవి నేను 1 by 1 చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకి వాక్యం చదువుతుంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 32 వచనాలు అండ్ 38వ వచనం చూసుకున్నట్లయితే అక్కడ ఏలియా కర్మేలు కొండ పైన బలిని అర్పిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ జరిగిన గొప్ప సంఘటన మనకి న్యూ టెస్టమెంట్ వరకు యూజ్ అవుతూనే ఉంటుందండి. అదేంటంటే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతాను, ఒకసారి చూడండి. అంతటి ఏలియా ప్రజలను తన దగ్గరకు రమ్మని పిలువగా వారందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు పడిపోయి ఉన్న యావే పీఠమును మరమ్మత్తు చేయించను. ఏ పీఠము? చూడండి కరెక్ట్గా. యాకోబు కుమారులు 12 మంది గోత్ర కర్తల పేరు మీదుగా 12 రాళ్లను ప్రోగు చేసుకొనను. ఈ యాకోబునికే ప్రభు ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. ప్రభు పూజ కొరకారాలతో మరలా పీఠము నిర్మించెను. ఆ పీఠము చుట్టూ 2 కడవల నీళ్లు పట్టు కందందము త్రవ్వించను. అంటే గుంతలాగా త్రవ్వించాడండి చుట్టూరా ఏలియా. దాని తర్వాత నీళ్లు పోపించాడు. వాటి అన్నిటి వాటర్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత అప్పుడు దానిపైన బలిపీఠం పైన, ఆ బలిపీఠం అనేది ఎలా ఏర్పరిచారంటే ఇది మనకి మెయిన్, 12 గోత్రకర్తల పేరు మీద ఏర్పరిచిన బలిపీఠం. ఇది మనకి మెయిన్ కావాల్సింది. అంటే ఇజ్రాయేలు ప్రజలు అని చెప్పుకోవడానికి 12 గోత్రాలు కదండి. ఎస్. మనం మొత్తం పాత నిబంధన మొత్తము ఎక్కడ ఆలోచిస్తాము అంటే ఇజ్రాయేల్ ప్రజలు అంటాం. అవునా? దేవుడి యొక్క జనాంగము, దేవుని యొక్క ప్రజలు. వారి పేరు మీదుగా ఉన్న 12 రాళ్ళు ఇవి. వాటి మీద ఏర్పరిచిందే, వాటి మీద ఏదైతే బలిని ఏలియా ఏర్పాటు చేస్తున్నాడో ఆ యొక్క దహన బలిని, అదే యావేకి సమర్పించబోతూ ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 12 మనం గుర్తుపెట్టుకోవాలి, గోత్రకర్తలు మనం గుర్తుపెట్టుకోవాలి, యాకోబు అంటే ఇజ్రాయేలు అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దేవుడికి అర్పించేటప్పుడు ఆ అగ్నిని దిగిరమ్మని దేవుణ్ణి ఏలియా ప్రవక్త మొరపెట్టగా ఇదిగో 38వ వచనంలో 39వ వచనంలో ఇదిగో ప్రజలందరూ చూస్తుండగానే అప్పుడు ప్రభు పంపిన అగ్ని పీఠము పైకి దిగి వచ్చి బలిపీఠమును కట్టెలను కందకములోని నీటిని దహించెను. చూడండి, అక్కడున్న వాటిని అన్నిటినీ దహించేసింది. అంటే బలిపీఠము ఎంత గొప్పదో చూడండి. దేవుడికి ఇష్టమైన బలి, దేవుడు ఇష్టపూర్వకంగా బలిని తీసుకుంటూ ఉన్నాడు. ఏలియా ఏదైతే సమర్పిస్తూ ఉన్నాడో అంటే దేవుడిని నేనే అని ప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు మన యెహోవా తండ్రి. కాబట్టి కానీ ఇక్కడ దేవుడిని నేనే అనే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఏలియా చేసిన పని ఏంటంటే 12 గోత్రకర్తల మీద మాత్రమే చేసిన వాటిని దేవుడు స్వీకరించాడు. కానీ ఇదిగో నీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం, ఒక చిన్న టేబుల్ పెట్టేసి బలిపీఠం అని అంటే తప్పు అయిపోతుంది. అది కరెక్ట్గా మనం ఆలోచించాలి. ఇజ్రాయేలు పైన నిర్మించిన బలిపీఠము, గోత్రకర్తల పైన నిర్మించిన బలిపీఠం. ఆ రాళ్ళు కూడా మామూలువి కాదండి. మనం చూసాము యాకోబుకి కల వచ్చినప్పుడు రాతినే కదండి నిలబెట్టి దేవుడు నాకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు కాబట్టి నేను ఇక్కడ బలిపీఠాన్ని నిర్మిస్తానని నిర్మించిన దానికి యాకోబు పెట్టిన పేరేంటి అంటే ఎల్ బేతేలు, దేవుడు ప్రత్యక్షమాయను. దేవుడు ఎక్కడ ప్రత్యక్షమైతే అక్కడే ఉంటుందండి బలిపీఠం. అంతేగాని నీకు ఇష్టం వచ్చిన చోట బలిపీఠం పెట్టుకోవద్దు. లేదు అంటే దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో ఏలియా ప్రవక్త ద్వారా, ఇదిగో నేను ఏర్పరచుకున్న జనాంగము యొక్క గుర్తులు 12 రాళ్ళు, అదే విధంగా
ఈనాడు కథోలిక శ్రీ సభ దేవుడు ఏర్పరచుకున్న కథోలిక శ్రీ సభలోనే దివ్య బలి పూజ జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఇదిగో ప్రతి దివ్య బలి పూజలో మనం ఎవరెవరిని అడుగుతాం? మధ్యస్థ ప్రార్థన అంటే పునీతుల్ని అడుగుతాము, దేవదూతలను అడుగుతాము, అమ్మ మరియతల్ని అడుగుతాము, హతసాక్షులను అడుగుతాము, ఇలా ఎంతో మందిని అడుగుతాము. ఎందుకు అనంటే వారి మొత్తము దేవుడి యొక్క ప్రజలు, దైవ ప్రజలు, దేవుడి కొరకే ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు. అందుకే మనం కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 12 గోత్రాలకి గుర్తుగా ఉన్న ఆ జనాంగాన్ని దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించి వారి పైన బలిపీఠాన్ని ఏర్పించి ఇదిగో బలిని స్వీకరించుకున్నాడో, అదే విధంగా న్యూ టెస్టిమెంట్ కి వచ్చేసరికి అపోస్తలుడు వారి యొక్క అస్థికల పైన దివ్య బలిపీఠం ఉంటుంది. దానిపైన మాత్రమే దివ్య బలి పూజ జరుగుతూ ఉంటుంది. ప్రతి కథోలిక శ్రీ సభలో, ప్రతి కథోలిక చర్చ్ లో జరుగుతుంది ఈ దివ్య బలి పూజే. అందుకే మనం రోమ్ లో చూస్తూ ఉంటాము, ఇటలీ చూస్తుంటాము, ఇంకా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద చర్చెస్ కట్టినప్పుడు మన పోపు గారు, పాపు గారు అక్కడికి మీరు కరెక్ట్ గా చూస్తే చనిపోయిన అస్థికలను తీసుకుంటారు. అంటే పునీతులు, హతసాక్షులు, గొప్ప వ్యక్తుల యొక్క అస్థికలను తీసుకొని ఎక్కడ వారు పెడుతూ ఉన్నారనుకుంటున్నారు? వారి బలిపీఠంకు, వారి యొక్క బలిపీఠం కింద, అంటే దేవుడు ప్రేరేపించిన విధంగా ప్రతి ఒక్క బలిపీఠం కింద ఆ గొప్ప అపోస్తుల అస్థికలు ఉన్నాయండి. ఇది మీరు హిస్టరీలో చూడొచ్చు, ఇది నిజంగా ఉంది. దాని తర్వాత ఇదే వంశ పారంపర్యంగా వస్తూ 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 వారి ద్వారా ఏర్పరిచిన చర్చెస్ ఈ కథోలిక శ్రీ సభలో ఉన్నాయి. బట్ దెర్ ఈస్ అ హైరార్కీ. పోప్ అక్కడ ఏం చెప్తే అది ప్రపంచ నలుగురులో ఉన్న ప్రతి ఒక్క చర్చ్ లో అది పాస్ అవుతుంది. ఆ యొక్క కమాండ్మెంట్ అక్కడ ప్రతి ఒక్కరి దగ్గర అది రూల్ అనేది తప్పకుండా అక్కడ ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళు. ఏదైతే పోప్ గారు చెప్పారో, ఏదైతే పోప్ ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారో రోమ్ లో, అది ప్రపంచం అంతటా ఉన్న ప్రతి చర్చెస్ కి వెళ్ళి అది అమలు పరుస్తూ ఉంటారు. కానీ వేరే సంఘాలలో ఇది జరగట్లేదు. అంటే వేరే సంఘాలలో అది తెలియట్లేదు, వాళ్ళకి బలిపీఠం అంటే ఏంటో అర్థం తెలియట్లేదు. అయితే ఇంకా మనం న్యూ టెస్టిమెంట్కి వెళ్తే మనకి ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం మనం. కానీ ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి హృదయంతో ఇచ్చే, ఇంకా హృదయపూర్వకంగా అర్పించే బలి. రెండవది నిబంధన కదండి, ఇది మనం తెలుసుకున్నాం ఇప్పుడు. మూడవది ఏ విధంగా అయితే దేవుడు ఆ యొక్క ఇష్టపూర్వకంగా స్వీకరించాలి అంటే ఆ బలిని దేవుడు నియమించిందై ఉండాలి ఆ యొక్క బలిపీఠం అనేది. ఆ బలిపీఠం అనేది మనము కథోలిక శ్రీ సభలో ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నామంటే, ఆనాడు ఏ విధంగా అయితే 12 మంది గోత్రకర్తల పేరు మీదుగా 12 రాళ్ళని తీసుకుని అమర్చి చేస్తూ ఉన్నారు, బలిపీఠాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు ఏలియా ప్రవక్త. అదేవిధంగా ఈనాడు కథోలిక శ్రీ సభలో 12 మంది అపోస్తుల పేరు మీదుగా, దాని తర్వాత హతసాక్షుల పేరు మీదుగా తీసుకొచ్చిన అస్థికలను అక్కడ ఉంచి దాని తర్వాతే వాటిపైన బలిపీఠాన్ని అమరుస్తూ ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు తప్పకుండా ప్రార్థనని ఆలకిస్తాడు అని దేవుడే చెప్తూ ఉన్నాడు ఇక్కడ కదండి. ఎస్, ఇది మనకు అర్థం కావాలి. ఏదైతే మనం చూస్తున్నాం ఇప్పటివరకు విని ఉన్నాము దేవుడి యొక్క వాక్యము, అవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ వాక్యం చూడండి. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనము. యోషియా స్తంభము నొద్ద నిలుచుండి ప్రభువుతో ఒడంబడిక చేసుకొనెను. అతడు ప్రభువుకు విధేయుడనై యుందునని, ప్రభు ఆజ్ఞను చిత్తశుద్ధితో పాటింతునని, ఆ గ్రంథమున నిర్దేశించిన విధులనన్నిటినీ అనుసరింతునని ప్రమాణము చేసెను. ఒప్పందం చేసుకుంటున్నానండి. ప్రజలు నిబంధనమును పాటింతుమని ఒప్పుకొనిది. అయితే ఏదైతే దేవాలయంలో సొలొమోను అప్పటికే దేవాలయం కట్టి ఉన్నాడు కదండి. ఎస్, దాని తర్వాత ఆ దేవాలయంలో దొరికిన గ్రంథాన్ని విప్పి దేవుడి యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు వీరందరూ కూడా ఇదిగో మనం ఇవన్నీ పాటించాలి, ఇవి దేవుడిచ్చిన నిధులు, విధులు, ఆజ్ఞలు అని లోబడినప్పుడు, వారందరూ ఒప్పుకున్నప్పుడు యోషియా చేసిన గొప్ప పని, ఈ రాజు చేసిన గొప్ప పని ఇంకెక్కడ ఏ రాజు కూడా చేయలేదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈ యొక్క యోషియా, నేను షార్ట్ కట్ గా చెప్తానని, ఈ యోషియా ఏం చేశాడంటే, ఈ రాజు ఇంతకు ముందు యాకోబు కాలంలో, ఇంతకు ముందుకు అబ్రహాం కాలంలో, లేకపోతే ఇంతకు ముందుకు మోషే కాలంలో ఏవైతే బలిపీఠాలను నిర్మిస్తూ వచ్చారో, ఇజ్రాయేల్ ప్రజలే కొంతమంది ఆ బలిపీఠం మీద యావే దేవుణ్ణి కాకుండా వేరే అన్య దేవతల్ని పూజించారు. పూజించేసరికి ఏమైందంటే దేవుడి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఇంత నా ప్రజలు ఇంత ఘోరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు, ఇంత పాపాన్ని కట్టుకుంటున్నారని దేవుడు వారిని శిక్షించాడు. ఎలా శిక్షించాడంటే, ఇదిగో వారికి కొంతమంది రాజుల్ని నియమించున్నాడు. ఆ రాజులు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళని హింసకి గురి చేసేవారు, వీరిని బానిసత్వంలోకి తీసుకెళ్లేవారు.
అలా చేస్తూ ఉన్న సమయంలో యోషియా అనే ఒక మంచి రాజు వచ్చాడు పరిపాలనలోకి. వచ్చినప్పుడు దేవుడు యోషియాతో మాట్లాడాడు, నిబంధన చేసుకునేలాగా చేసి, ఇదిగో యోషియాని ప్రేరేపిస్తే యోషియా చేసిన పని ఏంటంటే ప్రతి పీఠము ఏదైతే యావే దేవుడి కోసం ఏర్పరిచారో, ఇంతకు ముందున్న ప్రవక్తలే కానివ్వండి, మోషేలే కానివ్వండి, ఇంకా అబ్రహామే కానీ ఇంకెవరైనా కానివ్వండి, ఆ బలిపీఠాల దగ్గర ఎక్కడైతే అన్య దైవతను పూజించారో ఆ ప్రతి బలిపీఠము ఇప్పుడు అమంగళకరం అయిపోయింది. అంటే చెడుగా అయిపోయింది. అంటే ఇప్పుడు అయోగ్యకరంగా అయిపోయింది. కాబట్టి ఇంకా దేవుడికి ఇష్టం లేదు అక్కడ మళ్ళీ ప్రార్థన చేయడం. కాబట్టి యోషియా ఏం చేశాడంటే అన్ని బలిపీఠాలు కూల్చేశాడండి, కాల్ చేశాడండి. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చంపించేశాడు అక్కడ ఉన్న వాళ్ళని, ఎవరైతే దేవుడికి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ. అలా చేసినప్పుడు అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజల్ని పైకి తిరగబడిన వాళ్ళని కూడా చంపించేశాడు. అదేవిధంగా యెహోవా దేవుడికి కాకుండా వేరే దేవుడికి పూజించిన వ్యక్తులను కూడా కాల్చేపిచ్చాడు. వారి యొక్క ఎముకలని, వారి యొక్క బూడిదని కూడా ఎక్కడో పెట్టేసేమని చెప్పేశాడండి. అంటే పడేసామని చెప్పాడు. కానీ ఒక గొప్ప వాక్యం ఇక్కడ నేను చెప్తాను చూడండి. రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. యోషియా అడుగుతూ ఉన్నాడు, పీఠాలని అన్నిటిని పలగొడుతూ ఉన్నాడు కదండి. ఎస్. అయితే ఒక కొండ మీదకు చూడగానే ఒక సమాధి అనేది అక్కడ ఉంది. ఎందుకు అనంటే అలా ఎవరెవరైతే చేశారో వారి అందరినీ ఆ యొక్క శవాన్ని వాటన్నిటిని తీసుకొని బయట పడేస్తున్నాడు. ఎక్కడా కూడా ఆ ప్లేస్లలో ఉంచట్లేడు యోషియా రాజు. అంటే అతనికి అసహ్యంగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే యావే దేవుడికి అన్యాయం చేస్తూ ఉన్నారు, యావే దేవుడిని దూషిస్తూ ఉన్నారు, యావే దేవుడికి లోబడట్లేదు. ఇదిగో నేను ఇప్పుడు దేవుడితో నేను నిబంధన చేసుకున్నాను, అయ్యా నీ చిత్తమే నేను చేస్తాను అని, నీ ఆజ్ఞకు లోబడతానని. అయితే ఆ సమయంలో ఒక దైవ భక్తుడి యొక్క సమాధి అతని కంట పడింది. అయితే ఈ సమాధి ఎవరిది మరి తోపించి ఆ యొక్క ఎముకను తీసి పడేద్దాము, అసలు మనకెందుకు బూడిద చేసి పడేద్దాము అని కాకుండా ఎవరిది అని అడుగుతూ ఉన్నాడు అక్కడున్న ప్రజల్ని. అడిగినప్పుడు అయ్యా మీరు ఇక్కడికి రాకముందు, అంటే రాజు నుంచి యోషియా రాజు వస్తాడు, తప్పకుండా దైవ ప్రజల్ని దేవుడి వైపు నడిపిస్తాడు అని ఒక ప్రవచనం చెప్పాడయ్యా. ఆ యొక్క దైవ భక్తుడి యొక్క సమాధి ఈ సమాధి అని చెప్పినప్పుడు యోషియా ప్రవక్త అన్న గొప్ప మాట చూడండి. 18వ వచనము, అందుకు రాజు ఆ సమాధిని అట్లే ఉండనిండు, అతని ఎముకలను తొలగింపవద్దు అని అనెను. కనుక వారిని ఎవరు ముట్టుకోలేదు. ఆ రీతిగానే సమరయ నుండి వచ్చిన ప్రవక్త ఎముకలను కూడా ఎవరు అంటుకోలేదు. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది పునీతులది, దైవ భక్తులది, నీతిమంతులది, దేవుడు ప్రేరేపించిన వ్యక్తులది. ఇప్పుడు మన కథోలిక శ్రీసభ మనం చూస్తాం, పునీతులను మనం నమ్ముతాం. దేవుడు ప్రేరేపించిన వారిని సమాధి తవ్వుతూ ఉంటారు. ఒక 10 సంవత్సరాలకు ఒకసారి, 20 సంవత్సరాలకు ఒకసారి, 30 సంవత్సరాలకు ఒకసారి ఇలా తవ్వుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఏమైనా పనిలేదు అనుకుంటారా? ఏంది కాదు. అంటే వారి యొక్క అస్థికలను కూడా వారు భద్రపరుస్తూ ఉన్నారు. వారు జీవించిన జీవిత విధానం అనేది గొప్పది కాబట్టి అందుకే వారి పైన బలిపీఠం నిర్మించడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఇప్పుడే కాదండి, నూతన నిబంధనలే కాదు, అప్పుడు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఆనవాయితీ. అందుకే మన కథోలిక శ్రీసభ కేవలం దేవుడా 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 అని కాకుండా వంశ పారంపర్యంగా, అంటే సాంప్రదాయ పరంగా వస్తున్న ప్రతీది కూడా, ఆదికాండం నుంచి వస్తున్న ప్రతీది కూడా ఫాలో అవుతూ ఉంటాము మన కథోలిక శ్రీసభ. అందుకే దేవుడు అన్నాడు కదా, ఇదిగో నా జనాంగము, ఇశ్రాయేలీల ప్రజలు, మనం అందరం దేవుడి జనాంగము. కాబట్టి మనం ఇది ఫాలో అవుతూ ఉన్నాము. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారండి, అంటే మధ్యలో సంఘాలను ఏర్పాటు చేసుకొని ఇదే చర్చ అనుకున్న వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము. కాబట్టి మనం చెప్పాల్సిన మటుకు చెప్తాము, ఇంకా వారి ఇష్టం వాళ్ళదనమాట. కానీ దేవుడు ఏర్పరిచింది ఏంటో ఇంకా చెప్తారు, న్యూ టెస్టమెంట్ వరకు మనం చూడాలి. కాబట్టి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇదిగో 19వ వర్షం మనం చూసుకున్నట్లయితే యోషియా ప్రవక్త చెప్తున్నాడు, పూర్వము ఇజ్రాయేలీయుల రాజులు ఈ మందిరములను నిర్మించి యావే కోపమును రెచ్చగొట్టిరి. ఆ మందిరములలోని పీఠములను కూడా బేతేలు పీఠమునకు పట్టిన గతియే పట్టెను. అంటే బేతేలులో దేవుణ్ణి కాకుండా అన్య దేవతలను ఆరాధించినప్పుడు ఆ బేతేలులో ఉన్న పీఠమును ఈ యొక్క యోషియా రాజు మొత్తము పడద్రోసి ఉన్నాడండి. పడద్రోసి మొత్తం కాల్చేసి ఆ ప్లేస్ ను మొత్తము నిర్మూలించేశాడు, అంటే లేకుండా చేసి ఉన్నాడు అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఎముకలను కూడా సేవ్ చేస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధుల యొక్క నీతిమంతుల యొక్క ఎముకలను కూడా పట్టుకొని ఇవ్వట్లేదు. ఎవరు? యోషియా రాజు. ఓకేనా అండి? ఎస్. అయితే ఇప్పుడు మనము కంపారిజన్ చేసుకుంటే పాత నిబంధన మొత్తములో దేవుడు ఇదిగో గొర్రెలని, కోడెలని, ఆ యొక్క ఎద్దులని, ఆ యొక్క బర్రెలని, ఆవులని బలిగా అర్పించమని చెప్పాడు.
కానీ ఈ యొక్క మానవాళి చేస్తున్న పాపాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి కానీ తక్కువైపోవట్లేవండి. వారు దేవుడికి దూషణకరంగా ఎన్నో చేస్తూ ఉన్నారు, విగ్రహారాధనకి పాల్పడుతూ ఉన్నారు. అయ్యో నా బిడ్డలు చనిపోతే ఎలా, నా బిడ్డలు కనీసం ఓకే ఈ యొక్క టెంపరీగా ఇక్కడ చనిపోవడం అని కాదు, శాశ్వతమైన మరణం నుంచి నేను తప్పించాలి నా బిడ్డల్ని. ఈ జంతువు బలి, ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క పక్షుల బలి, ఇవన్నీ టెంపరీ లైఫ్ ని కాపాడుతాయేమో గాని శాశ్వతమైన మరణం నుండి వీరిని కాపాడలేవు. ఎలా అని ఒక ప్రణాళికతోటే దేవుడు ఆది పుట్టక ముందే దేవుడు తన కుమారుని ఏర్పరచుకొని ఇదిగో నీకును నాకును పాప పరిహారార్థ బలిగా ఈ లోకంలోకి దివి నుండి భూకి పంపించున్నాడు. అమ్మ మరియ తల్లి గర్భము ద్వారా పరిశుద్ధమైన తల్లిని ఎన్నుకొని పరిశుద్ధుణ్ణి ఈ లోకానికి పంపించున్నాడు. కాబట్టి ఏ గొర్రె, ఏ మేక, ఏ జంతువు, ఏ పక్షి కూడా పరిశుద్ధంగా లేదు, పరిపూర్ణంగా లేదు. కాబట్టి వాటి రక్తములో పరిశుద్ధత లేదు. కాబట్టి వాటి ద్వారా మనకి విమోచన అనేది లభించలేదు, వాటి ద్వారా మనకి రక్షణ అనేది లభించట్లేదు. ఇదిగో వాటి ద్వారా మన పాపాలు అనేటి నిర్మూలించబడలేదు. అదేవిధంగా రెండో మరణం నుంచి మనల్ని రక్షింపబడము మనము ఆ యొక్క రక్తము ద్వారా. కాబట్టి దేవుడి యొక్క ప్రణాళిక గొప్పది. కాబట్టి తన యొక్క కుమారుని ఈ లోకానికి పంపించాడు. అయితే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే అండి, చారిత్రక గ్రంథాలు అంటాము, అదేవిధంగా ఆది పంచకం అంటాము, అంటే ఆది గ్రంథాలు అంటాం కదా, మోషే రాసిన గ్రంథాలు, ఆది గ్రంథాలు 5 గ్రంథాలు. దాని తర్వాత చారిత్రక గ్రంథాలు, దాని తర్వాత జ్ఞాన గ్రంథాలు అంటాం, అంటే సొలొమోను జ్ఞాన గ్రంథము, సిరాపుత్రుడైన యేసు గ్రంథం, వీటన్నిటిని జ్ఞాన గ్రంథాలు అంటాము. దాని తర్వాత ప్రవక్తల గ్రంథాలు. అవునా? ఎస్. అయితే ఇవన్నిటిని మనం పక్కకు పెడితే చారిత్రక గ్రంథాలలో, లేకపోతే మన ఆది పంచకాలలో, లేకపోతే జ్ఞాన గ్రంథాలలో దేవుడు అందరి గురించి చెప్తూ ఉన్నాడు, నేను వారితో ఎలా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు, అన్ని అయిపోయాయి. దాని తర్వాత ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఇదిగో యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, అలా ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. ఏమని అంటే, ఇదిగో శాశ్వతమైన మరణం అనేది ఒకటి ఉంది, ఆ శాశ్వతమైన మరణాన్ని నుంచి, ఈ యొక్క టెంపరీ లైఫ్ మరణాన్ని నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. ఏ బిడ్డ అయితే ఇదిగో గొర్రె పిల్ల రక్తము చేత కడగబడుతూ ఉందో, గొర్రె పిల్లని విశ్వసిస్తూ ఉందో, ఇదిగో రానున్న గొర్రె పిల్లను మేము చెప్తూ ఉన్నాము, ప్రవచిస్తూ ఉన్నాము. ఆ గొర్రె పిల్ల త్వరలో రాబోతూ ఉన్నాడు. మీరు చూస్తారు, ఇదిగో ఒక కన్య గర్భము ధరిస్తూ ఉంది, కుమారుణ్ణి కంటూ ఉంది, అతనికి యేసు అని పేరు పెడతారు అని మనము ఈ యొక్క ప్రవక్తల గ్రంథాలను చూసినాం ఎన్నో చోట్ల. దాని తర్వాత న్యూ టెస్టిమెంట్కి వచ్చేసరికి అది ఆ ప్రవచనం అనేది ఇక్కడ నెరవేరింది. అవునా అండి? ఎస్. దాని తర్వాత మరి నెరవేరిన తర్వాత అసలు ఏమైంది మనందరికి తెలియాలి కదా. మరి ఆ గొర్రె పిల్ల యేసు ప్రభుల వారైనా మనకు తెలియాలి కదా. ఆ యొక్క వాక్యాలు ఇప్పుడు మనం చూద్దాం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చూడండి. అక్కడ హెడ్డింగ్ కూడా చూడండి, దేవుని గొర్రె పిల్ల అని ఉంటుంది. మరునాడు యేసు తన యుద్ధకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల చెప్పాడు కదండి. లోక పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల. ఎస్. దాని తర్వాత మనం ఇంకొక వాక్యం చూద్దాం. దర్శన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఆ సింహాసనము మధ్య ఒక గొర్రెపిల్ల నిలిచి ఉండుట కనుగొంటిని. యోహాను గారి దర్శనంలో చూసింది చెప్తూ ఉన్నారు. అది 4 జీవుల చేతను పెద్దల చేతను పరివేష్టింపబడి ఉండెను. ఆ గొర్రె పిల్ల వధింపబడినట్లు ఉండెను. చూడండి, ఇక్కడ దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు ఏమని, ఇదిగో దేవుని గొర్రె పిల్ల వధింపబడినట్లు ఉండెను, సింహాసనం ముందు ఉండెను. అక్కడనేమో యోహాను సువార్తలో 1వ అధ్యాయం 29వ వచనంలో దేవుడి గొర్రెపిల్ల అని చెప్పబడింది యేసుప్రభుల వారి స్వయంగా. అదే దేవుడి గొర్రెపిల్ల అంటే యేసుప్రభుల వారు దర్శన గ్రంథంలో పరలోక రాజ్యంలో కనబడుతూ ఉన్నాడు ప్రియమైన బిడ్డ. అందుకే కథోలిక శ్రీ సభలో జరుగుతున్న దివ్య బలి పూజలో జరుగుతున్న దేవుడి యొక్క రక్తము శరీరముగా మారుతున్న ఆ దివ్య సప్రసాదాల్లో మనం చూస్తున్నది యేసుప్రభుల వారిని. అందుకే యోహాను గారు ఏ విధంగా అయితే దర్శన గ్రంథం రాశారో, పరలోక రాజ్యంలో నేను చూశాను అని,
ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్కరూ దివ్య బలి పూజలో రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా యేసు ప్రభుల వారిని దివ్య గొర్రె పిల్లగా చూస్తూ ఉన్నారు అని అంటే అది కేవలం ఒకే ఒక్క ప్లేస్, అదే దివ్య బలి పూజ, అదే ఒక దైవ మందసము, అదే మన కథోలిక శ్రీ సభ. ఇంకెక్కడన్నా చూస్తున్నారా? కథోలిక శ్రీ సభలో కాకుండా మీరు రోజు దివ్య బలి పూజని లేదు అంటే దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మరి ఏం నిబంధన చేసుకున్నాడు మనతో? అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఎందుకు నిబంధన అన్నానంటే ఇప్పటి వరకు మనం నిబంధన చూసాము. దేవుడు వారితో నిబంధనలు చేసుకుంటూ వచ్చాడు, బలులను తీసుకుంటూ వచ్చాడు, దాని తర్వాత బలులను అర్పించమన్నాడు, గైకొన్నాడు, దాని తర్వాత అస్థికల గురించి మాట్లాడాడు, పునీతుల అస్థికల గురించి మాట్లాడాడు, దివ్యబలి పీఠం అన్నాడు, దాని తర్వాత దివ్యబలి పూజ అన్నాడు, దాని తర్వాత దివ్యమైన గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అది ఒక దివిలో కూడా కనబడుతుంది అంటున్నాడు యోహాను గారు, అంటే పరలోక రాజ్యంలో. అది మరి భూమిలో ఎక్కడ కనబడుతుంది చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము. వారు భుజించుచుండగా, చూడండి, భుజించుచుండగా అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎలా భుజిస్తామండి? ఎలా భుజిస్తాం? చేతిలో పెట్టుకొని తింటావా? ఎలా ప్లేట్లో పెట్టుకొని తింటాం, అవునా? అంటే భుజించడం అనేది మనం ఎలా మాట్లాడుతాం అంటే ఒక బల్లకి గుర్తుగా ఉంటుంది. బల్ల అంటే టేబుల్, టేబుల్ కి గుర్తుగా ఉంటుంది. దివ్య బలిపీఠం కూడా టేబుల్ వలె వాళ్ళు అమరుస్తూ ఉంటారు, అవునా? ఆ దివ్య బలిపీఠం కిందే వారి అస్థికలు ఉండేవి. విశ్వాసుల ప్రాణాలు, విశ్వాసుల రక్తము, విశ్వాసుల ఎంతో గొప్ప నమ్మకము, విశ్వాసం అన్ని ఉన్నాయండి దివ్య బలి పూజలో. అందుకే మనం మధ్యస్థ ప్రార్థన అడుగుతూ ఉంటాం. అయితే ప్రభు భోజనము 26వ అధ్యాయం 26వ వచనం. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ త్రాగుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. దర్శన గ్రంథంలో యోహాను గారు చూసిన ఒకే ఒక్కటి మాట మనం మాట్లాడుకుంటే, వధింపబడిన గొర్రె పిల్ల. మరి ఇక్కడ దేవుడి యొక్క ఇక్కడ రొట్టెని అందుకొని ఏదైతే చూపిస్తున్నాడో దేవుడు యేసుప్రభుల వారు, ఇది నా శరీరము. అదేవిధంగా పానాన్ని, ఒక పాత్రని అందుకొని ఇది నా రక్తము. అంటే వధింపబడిన గొర్రె పిల్ల ఎవరండి? యోహాను గారు చెప్పిన విధంగా యేసుప్రభుల వారే. మరి దివ్య బలి పూజలో దివ్య బలిపీఠం మీద వధింపబడిన గొర్రె పిల్లవలే రోజు మన యేసుప్రభుల వారు మరణిస్తూ మనకి తన శరీరాన్ని, తన రక్తాన్ని భుజింపమని, పానం చేయమని ఇస్తూ ఉంటే ఎక్కడికి వెళుతుంది నీ నా కథోలిక శ్రీ సభ యొక్క విశ్వాసము? ప్రియమైన బిడ్డ, కన్న తల్లిని నమ్మకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నావు? ఏ సంఘాలకు వెళ్తూ ఉన్నావు? దేవుడు చెప్తుంది మొత్తము కథోలిక శ్రీ సభ గురించే, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు, చివరి వరకు. మరి దేవుడు పేతురు గారికి అనేక జంతువులను చూపించి 3 సార్లు దర్శనం ఇచ్చి చెప్పాడు కదండి, అన్యులకి బోధించమంటే అవును బోధించమన్నాడు. అన్యులని సైతము కథోలిక శ్రీ సభలకి వారు ఒప్పుకుంటే కథోలిక శ్రీ సభలకి రావాలి. వచ్చిన తర్వాత శాశ్వతమైన జీవితము వారికి ఉండాలంటే ఇదిగో యోహాను సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్లుగా, యేసుప్రభుల వారు చెప్పినట్లుగా జీవాహారమును నేనే. ఆనాడు దేవుడు పరలోకం నుండి మన్నాను కురిపించినాడు. ఆ మన్నాను ఇప్పుడు నేనే భోజ్యముగా మీ మధ్యలోకి వచ్చినాను. నన్ను భుజించండి, నన్ను పానము చేయండి. ఇదిగో శాశ్వతమైన జీవితాన్ని మీరు చూస్తారు. ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క రక్తాన్ని పానము చేసిన వాడు, భుజించిన వాడు నిత్య జీవితము పొందును అని యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనంలో అనుకుంటానండి, 66వ వచనంలో ఉంది. నేను వాని యందును, వాడు నా యందును నివసించును, నిత్య జీవితము పొందుతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి మన విశ్వాసం ఎక్కడ? మన నమ్మకం ఎక్కడ? పరిశుద్ధమైన గ్రంథం చదువుతున్నాము కానీ మరి ఎందుకు మనం ఇవి అర్థం చేసుకోలేకపోతున్నాము? ఎందుకు దేవుడి యొక్క మాటలకు విధేయత చూపించలేకపోతున్నాము? దేవుడి మాటలకు నువ్వు విధేయత చూపించినట్లయితే ప్రియమైన బిడ్డ, నువ్వు కథోలిక శ్రీ సభలో ఉండాలి. అదే దేవుడి ప్రణాళిక. ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప నిత్య జీవితంలో వాడికి స్థానం ఉండదు అని. ఆ సమయంలో నికోదేము అన్నమాట, ఒకడు ముసలివాడైన తర్వాత మరలా తల్లి గర్భం నుంచి వస్తాడా అనేది అన్నాడు, అవునా?
ఎస్, మరలా ఇట్లా జన్మిస్తాడు అన్నట్టుగా అన్నాడు. కానీ ఇందులో ఉన్న అర్థం మనకు అర్థం కావాలి. మొట్టమొదటి నుంచి మనం చూస్తే నీరు 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 అని ఆది కాలం నుంచి కనబడుతుంది. అదేవిధంగా ఏలియా ప్రవక్త ఆ ప్రజలందరినీ పిలిచి నీళ్ళను పోయమన్నాడు. అంటే 2 కడల నీళ్లు పోశారు బలిపీఠం చుట్టూ. పోసిన తర్వాత దేవుడు కేవలం ఆ యొక్క జంతువు యొక్క దేహాన్ని కాదు ఆ యొక్క బలిగా స్వీకరించింది. దేన్ని స్వీకరించాడు అంటే నీటిని కూడా దహించేశాడు బలిపీఠంతో పాటు అని ఉంది. అవునా? ఎస్. మరి నీరు దేనికి గుర్తుగా ఉంది? ఇప్పుడు మామూలుగా మనందరికీ తెలుసు నీరు అంటే హోలీ స్పిరిట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ అంటాము, ఆయిల్ అంటాము, డవ్ అంటాము, అంటే పావురం అంటాము, ఇవన్నీ అంటాము. హోలీ స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ కూడా అంటాము. మరి దేవుడు ఎందుకు నీటి వలన మరియు ఆత్మ వలన జన్మించడమే తప్ప అని అన్నాడు అని ఒకసారి మనం ఆలోచిస్తే, నీరు అనేది ఇంకొక దానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను విశ్వసించు వారు ఎన్నటికి దప్పిక కొనరు అన్నాడు దేవుడు. అవునా? ఎస్. అదేవిధంగా ఎవరైతే నా సన్నిధి అందు చూస్తూ ఉంటారో వారి యొక్క హృదయ అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహించును అని ఉంది వాక్యంలో. అవునా? ఎస్. దాని తర్వాత ఇంకొక వర్షం మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వర్షం చూడండి. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించెను. చూడండి, వెంటనే రక్తము నీరు స్రవించెను. యేసుప్రభుల వారి యొక్క శరీరము దేహముని బల్లెముతో లాంగినీస్ గారి పొడవగానే రక్తము స్రవించింది, నీరు స్రవించింది. అంటే దేవుడు ఏం చెప్తున్నారంటారు మనకి? దేవుడు ఏ విధంగా అయితే శరీర రూపంలో ఉన్నాడో ఆ శరీరమును భుజిస్తూ ఉన్నాం మనం. అదేవిధంగా పాత్ర అంటే రక్తము. అవునా? ఎస్. పాత్రను కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాము. అవునా కదా? ఎస్. ఇప్పుడు నేను ఉన్నాను, మానవుడిలో మనకి 70% నీరు ఉండాలి. మన బాడీలో 70% నీరు ఉండాలి. అందుకే డాక్టర్లు అంటారు కదా, నీరు ఎక్కువగా తాగండి, వాటర్ ఎక్కువ తాగండి అని అంటారు. అదేవిధంగా రక్తం లేని ఏ ఒక్క జీవి కూడా బ్రతకలేదు. అంతే కదా? మన యొక్క మానవ శరీరంలో ఈ యొక్క దేహము అనగానే గుర్తు రావాల్సిన 2 విషయాలు. ఒకటి రక్తము, రెండవది నీరు. ఇప్పుడు రక్తంలో నీటి శాతం ఉంటుందా ఉండదా అండి? మనకు అర్థం కావాలంటే రక్తంలో నీటి శాతం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదండి. అందుకే మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఏ రోగం ఉన్నా, ఒకవేళ ఏదైనా వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమంటారంటే స్కానింగ్ చేయాలంటారు. దాని తర్వాత బ్లడ్ టెస్ట్ రాస్తారు, తప్పకుండా బ్లడ్ టెస్ట్ రాస్తారు. రాసి బ్లడ్ని చూసి నీకు ఏ రోగం ఉందో వాళ్ళు చెప్తారు, ఏ ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళు చెప్తారు, అసలు ఏమైందో చెప్తారు. అంటే కంప్లీట్గా నీ బ్లడ్ పైన ఆధారపడింది. అందులోనే నీటి శాతం కూడా ఉంటుంది బ్లడ్లోనే. అవునా కాదా? అదేవిధంగా దేవుడు కూడా మనకి రివీల్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో నా నుండి నీరు ప్రవహిస్తూ ఉంది, నా నుండి రక్తము ప్రవహిస్తూ ఉంది. దాన్ని విశ్వసించువారు, దాన్ని గైకొని వారు, ఇదిగో ఆ రక్తములో నీరు కూడా ఉంది. దేవుడు పాత్ర అని చెప్తూ ఉన్న రక్తములో నీరు కూడా ఉంది. అందుకే దివ్యమైన బలిపీఠము, బలి పూజలో మీరు కరెక్ట్గా చూస్తే మన ప్రీస్టులు, గురువులు, పరిశుద్ధమైన గురువులు వైన్ అంటే అది ద్రాక్షరసం పోసిన తర్వాత ముందు, నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, ద్రాక్షరసం పోసిన తర్వాత ముందు ఆ యొక్క చిన్న స్పూన్తో వాటర్ని యాడ్ చేస్తారు. ఎందుకంటే అదే సాదృశ్యము, అదే దేవుడి యొక్క నీరుకి, దేవుడి యొక్క రక్తానికి ఏదైతే చిందాడో దేవుడు, దానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన బిడ్డ, ఆ యొక్క దివ్య సప్రసాదం అనేది దేహానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి దేవుడు మనకు ఒకటే చెప్తున్నాడు, నేను ఇప్పుడు మీతో చేసుకుంటున్న నిబంధన ఏంటంటే, మొట్టమొదటి నుంచి చూసాము, ఇప్పటి వరకు నిబంధనలతోనే నడిచింది అంతా కూడా. ఇప్పుడు మనం కంక్లూడ్కి వచ్చేసామండి, చివరిగా వచ్చేసాము. మనం చూసాము ఆ సమయంలో యోషియా ఏ విధంగా అయితే అన్ని ఏదైతే అన్య దేవతల్ని పూజించిన బలిపీఠాలన్నీ పడగొట్టేసి వాటిని అంతా ధ్వంసం చేసేసి ఉన్నాడు. దాని తర్వాత దివ్య బలిపీఠం అంటే ఏంటి అని మనం ఏరియా ప్రవక్త ద్వారా అవన్నీ చూసాం, అయిపోయింది. దాని తర్వాత చివరిగా మరి దివ్య బలిపీఠం అంటే ఏంటి, మరి దివ్య బలి, మన బలి ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఆ దివ్య ఆ యొక్క బలి అనేది బలిపీఠం మీద ఇవ్వాలా, మరి ఏ బలిపీఠం మీద ఇవ్వాలి, మరి దేవుడు మనతో చేసుకున్న నిబంధన ఏంటి, ఈ 3 విషయాలు కదండి. ఒకటి, నువ్వు బలిపీఠం దగ్గర బలిని అర్పిస్తూ ఉన్నావు అంటే నీ హృదయాన్ని కూడా అర్పించాలి అనుకున్నాం కదా మనం. ఎస్, అవునా? ఎస్. అదేవిధంగా బలిపీఠం ఎక్కడ ఉంది అది ఫైండ్ అవుట్ చేయి. అదేవిధంగా 3వది నిబంధన ఏంటి, ఇవి మనకు తెలియాలి.
అయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనము, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము. నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు నీతో నాతో మనందరితో దేవుడు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో ఏ విధంగా అయితే చేసుకున్నాడో, ఇప్పుడు నిజమైన నిబంధన యేసు ప్రభువు వారి యొక్క రక్తము ద్వారా చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఏ బిడ్డ అయితే దేవుడి యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజిస్తూ పానము చేస్తూ ఉందో ప్రియమైన బిడ్డ, ఆ బిడ్డే మరలా జన్మిస్తుంది, దేవుళ్ళో పుడుతూ ఉంది, పరలోక రాజ్యంకి వెళ్తుంది, రెండవ మరణం ఉండదు, నిత్య అగ్నిలో కాల్చబడరు, దేవుడితో పాటు పరలోక రాజ్యంలోకి వెళ్తారు. ఎవరు అనంటే ఇదిగో నీవు అర్పించాల్సిన బలి, దివ్య బలిపీఠం మీద నువ్వు అర్పించాలి. మరి ఆ దివ్య బలిపీఠం ఏంటి, ఎక్కడుంది అని ఆలోచిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. ఆ యొక్క దివ్య బలిపీఠం అని అంటే ఏంటి అంటే యేసు ప్రభుల వారు బలిగా అర్పిస్తూ ఉన్న బలిపీఠము. అక్కడ యేసు ప్రభుల వారు గొర్రెపిల్ల రూపంలో వధింపబడినట్లుగా దర్శన గ్రంథములో యోహాను గారు చెప్తూ ఉన్నారు. మరి ఆ బలిపీఠం నీ ఇంట్లో ఎట్లా కట్టుకుంటాను? ఇంట్లో కట్టుకొని దివ్య ప్రసాదం తెచ్చుకొని, అంటే ఆ యొక్క బ్రెడ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వైన్ కలుపుకొని చేసేస్తావా? నీ ఇష్టం వచ్చినట్లుగా ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం నిర్మించుకొని అక్కడ దేవుడి యొక్క శరీరాన్ని ఎత్తుతావా ఏంది? అలా కాదు కదా. అది ఏంటి, దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా. ఎవరికి ఇచ్చాడు దేవుడు? దివ్య ప్రసాదం ఇవ్వమని ఎవరికి ఇచ్చాడు దేవుడు? సంఘము, ఈ యొక్క పేతురుపై కట్టబడిన సంఘము, కథోలిక శ్రీసభ, పేతురు అనే రాతిపై కట్టబడిన సంఘము అనేది ఇంతకుముందుకు నేను చెప్పాను ఒక వీడియోలో. ఆ వీడియో కూడా కన్నతల్లిని దూషిస్తూ ఉన్న, కన్నతల్లికి మోసం చేస్తూ ఉన్న, కన్నతల్లిని వద్దనుకొని వెళ్ళిపోతూ ఉన్న కొంతమంది ప్రజలు అని నేను కథోలిక శ్రీసభ గురించి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ మీకు షేర్ చేస్తాను, అది చూడండి, ఇంకా క్లారిటీగా ఉంటుంది ఈ వీడియో మీకు. ఓకేనా అండి? ఎస్. అయితే ఆ బలి ఎక్కడైతే అర్పించబడుతుందో అది ఆ బలిపీఠము. ఆ బలిపీఠానికి మరి యోగ్యకరంగా అది మనం స్వీకరించాలన్నా, ఒకవేళ మనకి ఇవ్వాలన్నా ఆ యొక్క ఎలిజిబిలిటీ, ఆ యొక్క అర్హత దేవుడికి ఎవరికి ఇచ్చారు అంటే ఇదిగో అహరోను కుమారులకి ఆ సమయంలో ఇచ్చాడు. దాని తర్వాత ఇదిగో లేవీయులను మాత్రమే ఇక్కడికి మీరు రానివ్వాలి. ఇది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అందుకే యాజకత్వానికే కేవలం దివ్య బలి పూజ అర్పించే అర్హత ఉంది. ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ నార్మల్ వ్యక్తి దివ్య బలి పూజను చేయలేడు, కేవలం యాజకుడు మాత్రమే. అందుకే యాజకత్వానికి దేవుడు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చినాడండి. ఎందుకంటే దేవుడు అభిషేకించిన బిడ్డలు వాళ్ళు. నీలాగా నాలాగా పెళ్లి చేసుకొని పిల్లని కంటూ దాని తర్వాత ఇష్టం వచ్చినప్పుడు వస్తా పోతా అట్లా కాదండి. అది దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసుప్రభువు వారికి పెళ్ళయిందా పరిశుద్ధమైన గ్రంథంలో? లేదు కదా. దేవుడు ప్రధాన యాజకుడు, దాని తర్వాత యాజకులుగా ఉంటున్న జనాలు ఆ యొక్క పరిశుద్ధమైన గురువులు పెళ్లి చేసుకోరు. అందుకే కథోలిక శ్రీసభ, దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద హోలీ క్యాథలిక్ చర్చ్. యూ షుడ్ అండర్స్టాండ్, రైట్? నువ్వు అర్థం చేసుకోవాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే కుదరదండి. అది దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడి యొక్క వాక్యం నువ్వు అర్థమైతే నువ్వు కథోలిక శ్రీసభలోనే ఉండాలి, అంతే. ఇది కమాండ్మెంట్, ఇట్స్ నాట్ ఆప్షనల్. నువ్వు కన్వర్ట్ అవ్వు అన్యుల దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి మెల్లమెల్లగా హైరార్కీ ఎలా అంటే దేవుడు నియమించిన ఆ యొక్క నిజమైన సంఘంలోకి నువ్వు ఎంటర్ అవ్వాలి. అయితే ఆ యొక్క అస్థికలు కానివ్వండి, లేకపోతే ఆ యొక్క మనం అనుకున్నాం కదా అపోస్తుల అస్థికల పైన కథోలిక శ్రీసభ దివ్య బలి పీఠాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇది మనకు అర్థం కావాలంటే ఒక చిన్న వాక్యము అదేంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 19వ వచనము. యేసు ప్రభువుల వారు శిష్యులకు చెప్తున్నారు ఏమని అంటే, ఇదిగో మీరు వెళ్ళి భోజనమును సిద్ధపరిచిరి అని. యేసు అజ్ఞానుసారముగా శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచిరి. చూడండి, సాయంకాలపు వేళలో దేవుడు వారితో చెప్తున్నారు ప్రభు భోజనం ఇది అని చెప్తున్నారు. అవునా? ఎస్, ఇదంతా మనకు తెలుసు వాక్యం. వారు సిద్ధపరిచారు. ఎవరు పడితే వాళ్ళు సిద్ధపరచలేదండి, కేవలం శిష్యులు మాత్రమే సిద్ధపరిచారు. అదేవిధంగా శిష్యులు ఏర్పరిచిన శిష్యులు ఏ విధంగా అయితే దేవుని జీసస్ ని ఫాలో అయ్యి అన్ని చేస్తూ ఉన్నారు, దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. ఇదిగో రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు, పానం చేయుటయందు వారు శ్రద్ధ వహిస్తూ ఇదిగో దేవాలయంలో కలుసుకుంటూ ఇదిగో వారు దేవుని స్మరిస్తూ ఉన్నారు, దేవుని జ్ఞాపకార్థముగా జీవిస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు సిద్ధపరిచారు. అదేవిధంగా కథోలిక శ్రీసభ ఈనాడు సిద్ధపరుస్తూ ఉంది, కేవలం యాజకుల ద్వారా మాత్రమే, పునీతుల మధ్యస్థల ప్రార్థన ద్వారా మాత్రమే, ఇదిగో అనేక హతసాక్షుల మధ్యస్థల ప్రార్థన మాత్రమే. అందుకే వారి యొక్క అస్థికలను దివ్య బలి పీఠం కింద పెడుతూ ఉంటారు. అక్కడ ఎక్కడైతే సేవ్ చేశారో అక్కడ భద్రపరుచున్నారో అక్కడ మెయిన్ గా.
కాబట్టి దివ్య బలి పూజ అంటే ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండి. ఇట్స్ ఇట్స్ ఏమంటారు దాన్ని, ఒక ఏదో కేవలం సాధారణమైన దివ్య సంస్కరణ అనేది కాదు ఇది. ఇట్స్ a king of all the sacraments. It's a king of all the holy sacraments. పవిత్రమైన సంస్కరణలో, దివ్య సంస్కరణలో అన్నిటిల కంటే రాజు యొక్క దివ్య బలి పూజ అనే దివ్య సంస్కరణ. ఇది మనం మర్చిపోకూడదు, చాలా గొప్పదండి. అందుకే దివ్య బలి పూజలో నీవు దేవుడి యొక్క శరీరాన్ని, దేవుడి యొక్క పానాన్ని త్రాగే ముందు ఎత్తినప్పుడు నీవు ఏది అడిగితే అది తప్పకుండా జరుగుతుంది. విశ్వసించు ప్రియమైన బిడ్డ, ఇది నిజం. కాబట్టి చివరిగా కొన్ని వాక్యాలు చూద్దామండి. అదేంటంటే దర్శన గ్రంథంకి వెళ్దాం మనం. ఎందుకంటే మనకి ఇంకా నమ్మకం కుదిరిన వాళ్ళు కొంతమంది ఉంటారు, చాలా ఇంటెలిజెంట్ పీపుల్ కదా మనం. సో అందుకని దర్శన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎందుకంటే మన బలిపీఠం అనేది అక్కడ భోజనాన్ని వాళ్ళు సిద్ధపరిచారు అని ఉంది అపోస్తులు లేకపోతే శిష్యులు కదండి. మరి బలిపీఠం గురించి చెప్పబడింది అంటే చూడండి, ఎక్కడ వధింపబడింది గొర్రెపిల్ల అనేది చూద్దాం. దర్శన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. దర్శన గ్రంథం అంటే ప్రకటన గ్రంథం అండి, వేరే వాళ్ళ కోసం చెప్తున్నాను. సువర్ణ ధూప పాత్రను ధరించిన మరి ఒక దేవదూత బలిపీఠము వద్ద నిలిచెను. చూడండి, బలిపీఠము వద్ద నిలిచెను. పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపము ఒసగబడెను. సింహాసనము ఎదుట నుండి సువర్ణ బలిపీఠముపై అది అతనిచే అర్పింపబడెను. దేవుని సమక్షమున ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూమము పునీతుల ప్రార్థనతో పాటు పైకెగిసెను. అప్పుడు ఆ దేవదూత ధూప పాత్రను గైకొని బలిపీఠము నుండి సంగ్రహించిన అగ్నితో నింపి భూమిపైకి ఇసిరెను. చూడండి, ఇక్కడ ఒక దేవదూత, సువర్ణ ధూప పాత్రమును ధరించిన ఒక దేవదూత బలిపీఠము వద్ద నిలిచింది. ఆ సమయంలో పునీతులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. వారితో కలిసి ఒక ధూపాన్ని సిద్ధము చేసి సింహాసనముకు ఎదుటిగా ఉన్న సువర్ణ బలిపీఠముపై అది అతనికి అర్పింపబడిను. చూడండి, దేవుడికి అర్పిస్తూ ఉన్నారు. ఎవరు? పునీతుల ప్రార్థనలు, దేవదూతలు కలిసి దేవుడికి ఆ బలిని అర్పిస్తూ ఉన్నారు, దేవుడికి అర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే దివ్య బలిపీఠం మీద వధింపబడిన గొర్రెపిల్ల ఒకటి కనబడెను. దాని తర్వాత ఆ బలిపీఠం దగ్గర దేవుడి యొక్క దూత ధూపం వేస్తూ ఉన్నట్లు, అక్కడ అనేకుల పునీతుల ప్రార్థనలు సడుపుతూ ఉన్నట్టు మనకి కనబడుతుంది ఇక్కడ. అదే విధంగా కథోలిక శ్రీ సభలో జరుగుతున్న దివ్య బలి పూజ ఎగ్జాక్ట్ గా ఇదే జరుగుతుంది. అక్కడ మనం ఒకరమే కాదండి, దేవదూతల సమూహము, పునీతుల సమూహము, హతసాక్షుల సమూహము, ఎంతో మంది బిడ్డల సమూహము, పరిశుద్ధంగా జీవించిన వారు మన కథోలిక శ్రీ ప్రకారము 10,000 మంది కంటే ఎక్కువగా ఉన్నారు పునీతులు. ఇయర్స్ నుంచి, ఇది ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదండి, ఇయర్స్ నుంచి 500 సంవత్సరాల ముందు వచ్చిన బైబిల్ లాగా కాదు, సారీ కానీ చెప్తూ ఉన్నాను. 500 సంవత్సరాల ముందు 7 పుస్తకాలను తీసుకొచ్చారు కదండి కొంతమంది వ్యక్తులు, అలా కాదండి. స్టార్టింగ్ నుంచి ఉంది, పారంపర్యం ఉంది, ఒక సాంప్రదాయం అనేది ఉంది ప్రతిదానికి. ఆ సాంప్రదాయాన్ని, కథోలిక పారంపర్యాన్ని పక్కకు పెట్టేసి, దేవుడి యొక్క ఆజ్ఞను పక్కకు పెట్టేసి, దేవుడి యొక్క వాక్యాలను కూడా పక్కకు పెట్టేసి, నీకు అర్థమైన రీతిలో అర్థం చేసుకొని వాక్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఉరుకుతానంటే అది ఇంకా నీ కర్మ అవుతుంది. దేవుడి యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడ్డట్టు కాదు. దర్శన గ్రంథంలో యోహాను గారే చెప్తున్నారు, ఇవన్నీ పరలోక రాజ్యంలో జరుగుతుంది. కథోలిక శ్రీ సభలో దివ్య బలి పీఠం దగ్గర జరుగుతున్న దివ్య బలి పూజలో జరుగుతున్న అర్పణ ఇదే, బలి అర్పణ ఇదే. వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభుల వారే మన కోసం రక్తముగా శరీరముగా మారి మనలోకి వస్తూ ఉంటే మరి ఎందుకు ప్రియమైన బిడ్డ, ఆ యొక్క పరిశుద్ధాత్మ నీపై వేయి చేసినప్పుడు నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావు. మరి అలాంటప్పుడు దేవుడే స్వయంగా నీలో నివసిస్తూ ఉంటే ఇంకా అంతకన్నా గొప్ప విషయం, మహత్తరమైన విషయము, అమూల్యమైన విషయం ఇంకా ఏదైనా ఉందా మన జీవితానికి? మనం ఆలోచించాలి. కాబట్టి ఎవరిని దూషించమని కాదు, కానీ దేవుడు చెప్తుంది ఇదే, ముమ్మారు ఇదే దేవుడు చెప్తున్నాడు మనందరికీ. కథోలిక శ్రీ సభలోకి రండి, రండి, రండి. అందుకే దేవుడు అన్నాడు కదండి, పైనుంచి దివి నుండి దిగొచ్చి దేవదూత అయిన ఈ బోధనలకు వ్యతిరేకంగా చెప్తే ఆ యొక్క దేవదూత కూడా శపింపబడుతుంది అని.
మనుషులు కూడా శాపగ్రస్తులు అవుతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకన్నాడు దేవుడు ఆ మాట అంటే, బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు రివీల్ చేసిన విషయాలు కాకుండా నీకు ఇష్టమైన విషయాలను బోధిస్తే అలానే ఉంటుంది. అందుకే ఐక్యత ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడు. యూనిటీ. కథోలిక శ్రీసభ ఏం కోరుకుంటుంది? నువ్వు ఈ యొక్క కథోలిక శ్రీసభ నుంచి విడిపోయి వేరే చర్చెస్ ని కట్టుకోమని చెప్తుందా నీకు? లేదు. దేవుడు ఏర్పరిచిన శ్రీసభలోకి నిన్ను రా అని చెప్తూ ఉంది. మిగతా సంఘాలు అలా కాదు కదా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు అట్లా 20 మందిని 30 మందిని పోగు చేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఒక స్థలాన్ని కొనేసుకొని 10వ వంతు అడిగేసి దేవుడి పేరిట ఎక్కడ పడితే అక్కడ చర్చెస్ కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా వారి ఇష్టం వచ్చినట్టు బలిపీఠం అని అక్కడ 2 బొకేలు పెడతారు, అయిపోయింది. అది బలిపీఠం ఎలా అవుతుంది? అపోస్తుల ప్రార్థనలు ఎక్కడుంది అక్కడ? అస్థికలు ఎక్కడున్నాయి అక్కడ? పునీతుల ప్రార్థనలు ఎక్కడున్నాయి అక్కడ? దేవదూతల ఆరాధన ఎక్కడుంది అక్కడ? ఆరాధన ఎక్కడుందండి అక్కడ? పరలోక ఆరాధన అసలు ఎక్కడ జరుగుతుంది అక్కడ? ఒక ప్రాసెస్ అనేది, ఒక డిసిప్లిన్ అనేది ఆ ప్రార్థనలో ఎక్కడుంది? మనం ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందుతుంది. దేవుడు అన్నాడా లేదా? మీ ఆత్మ స్వస్థత కొరకే నన్ను భుజించండి, నన్ను పానము చేయండి, నన్ను భోజ్యముగా స్వీకరించండి అని. కాబట్టి ప్రియమైన బిడ్డ, నీ ఇంట్లో ఏదో టేబుల్ పెట్టుకొని బల్లా అని, దివ్య బలిపీఠం అని నువ్వు పేర్లు పెట్టేసినంత మాత్రాన అవి నిజమైన బలిపీఠం అయిపోదు. సకల పునీతుల ప్రార్థనలు, వారి అస్థికలు, దేవదూతల ఆరాధన, పరలోకంలో జరుగుతున్న దివ్యమైన బలిపీఠము ముందు జరుగుతున్న దివ్య బలి పూజ ఇక్కడ జరగాలి. అదే కథోలిక శ్రీసభలో జరుగుతుంది. నువ్వు ఒకసారి వెళ్ళు, చూస్తే నీకు అర్థమవుతుంది. ప్రియమైన బిడ్డ, దేవుడు ఐక్యత కోరుకుంటున్నాడమ్మా. ఎక్కడా కూడా దేవుడు డివిజన్ కోరుకోడు. ఎక్కడా కూడా విడగొట్టి బ్రతుకు అని దేవుడు ఎక్కడ కోరుకోడు. నిజంగా అది యూనిటీ ఇస్ అ లవ్, డివిజన్ ఇస్ అ సర్టన్ వర్క్. ఇట్స్ నాట్ అ హోలీ స్పిరిట్ వర్క్. సో వీ షుడ్ అండర్స్టాండ్. అందుకే దేవుడు ఒక మాట అన్నాడంటే చివరిగా, ఇదిగో మీరందరూ నా శరీరంలోని భాగస్థులే. కథోలిక శ్రీసభ చర్చ్, జీసస్ ఈజ్ హెడ్ ఆఫ్ ద చర్చ్. యేసు ప్రభువు వారు తలగా ఉన్నారు, శిరస్సుగా ఉన్నారు. మనం అందరం దేవుడి యొక్క శరీర భాగాలుగా ఉన్నాం. ఇప్పుడు విడగొట్టబడిన కట్ చేసిన చెయ్యి ఏ విధంగా అయితే ఈ యొక్క శరీరానికి దానికి ఒక సంబంధం ఉండదో, రక్త ప్రసరణకి, నీటికి, లేకపోతే ఒక ప్రాసెస్ కి, బాడీకి ఆ యొక్క చేయి కట్ చేసిన చేతికి ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రసరణ ఉండదో, ఆ యొక్క అటాచ్మెంట్ ఉండదో, నీవు విడగొట్టుకొని చేసిన ఏ యొక్క సంఘము కూడా, ఏ యొక్క చర్చ్ నువ్వు ఏదో ఫార్మాలిటీగా పిలుస్తూ ఉన్నావు కదా నీ ఇష్టం వచ్చినట్టుగా, అది ఏది క్రీస్తుపై కట్టబడింది కాదు, యేసు ప్రభువు వారి యొక్క చిత్తము కాదు. అది నీ స్వలాభానికి నువ్వు ఏర్పరచుకొని నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు. వాక్యం ఉంది, ఉంటుంది, తప్పులేదు. వాక్యం దేవుడు అన్నాడండి ఒక మాట, ఏమని? ఇదిగో నీ పిల్లలు తరతరాలు రానున్న వారు ఆశీర్వదింపబడతారు, అదేవిధంగా ఇదిగో వారిపై నా ఆత్మ ఉంటుంది, ప్రవచనాలు పలుకుతారు, మీ కుమారులు కుమార్తెలు, మీ మనమన్ను మనవరాలు అద్భుతాలు చేస్తారు అని దేవుడు చెప్తున్నాడు. అది మన గొప్పతనం కాదు, దేవుడి యొక్క గొప్పతనం. ఇస్తాడు దేవుడు, ప్రతి ఒక్క బిడ్డకి ఇస్తాడండి. కానీ అక్కడికే ఆగిపోయి కథోలిక శ్రీసభలో జాయిన్ అవ్వకుండా మనం ఉండొద్దు. అందరం కూడా కథోలిక శ్రీసభలోకే రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆదాము పక్కటెముకను తీసి దేవుడు ఏవని సృష్టించినాడు. కానీ యేసు ప్రభుల వారు పక్క నుండి రక్తము నీరు స్రవించింది. ఓకేనా అండి? ఎస్. అందుకే మనం పక్క నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? యేసు ప్రభుల వారి ప్రక్కటెముక నుంచి వచ్చాం మనం అందరం. అందుకే శ్రీ సభ చర్చ్ అంటే దేవుడు మనకి ఆ యొక్క హెడ్ గా ఉన్నాడు, శిరస్సు వలె ఉన్నాడు. మనం అందరం దేవుడి యొక్క శరీర భాగస్థులం అని అందుకే అంటాం. కాబట్టి మనము ఈ యొక్క శ్రీ సభ అనేది దేవుడికి ప్రక్కటెముక, భార్య వంటిది. యేసు ప్రభుల వారికి భార్య ఉందా? లేదు కదా? ఎస్. అందుకే శ్రీ సభ యేసు ప్రభుల వారికి భార్య వంటిది. అందుకే ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు యేసు ప్రభుల వారు. ఇదిగో మొదటి ఆదాము వల్ల ఈ లోకానికి పాపం వచ్చింది. ఆ పాపము వలన మరణము మనకి వేతనముగా వచ్చింది. అవునండి? ఎస్. అదేవిధంగా రెండవ ఆదామైన మన యేసు ప్రభుల వారి వలన ఈ లోకానికి రక్షణ వచ్చింది. అదేవిధంగా శాశ్వతమైన మరణము నుండి మనము తప్పించబడుతూ ఉన్నాము. ఎవరైతే యేసు ప్రభుల వారితో ఐక్యమై జీవిస్తూ ఉంటారు, ఆ యొక్క భార్య వలె యేసు ప్రభుల వారితో కలిసిపోతూ ఉంటారు, ప్రక్కటెముక వలె. అదేవిధంగా అక్కడ మొదటి ఏం చేసిందండి? శోధింపబడిన ఆ యొక్క సాతాను చేత శోధింపబడి ఆ యొక్క ఫలాన్ని, ఫ్రూట్ ని తీసుకొని తిని మళ్ళీ ఆదాముకి ఇచ్చింది. కానీ ఇక్కడ మరియ తల్లి
ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యెహోవా ఏలినవారు నీతో ఉన్నారు, నీవు గర్భం ధరిస్తావు అని చెప్పగానే దేవుడు ఇచ్చిన ఫలము తనకి గర్భ ఫలము. ఆ ఫలాన్ని స్వీకరించి, ఇదిగో నేను ఏలినవారి దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అమ్మ మరియ తల్లి దేవుడికి విధేయత చూపించి దేవుడి స్వరాన్ని విని దేవుడి చిత్తాన్ని చేసింది. కాబట్టి ఇదిగో మొదటి ఏవ వలన ఈ లోకానికి ఆదాము వలన తప్పు చేసి ఏ విధంగా అయితే మరణం వచ్చిందో, ఏ విధంగా అయితే పాపం వచ్చిందో, అదేవిధంగా అమ్మ మరియ తల్లి వలన రెండవ ఏవ అయిన అమ్మ మరియ తల్లి వలన ఇదిగో గర్భఫలము ద్వారా రక్షకుడు పుట్టి ఉన్నాడు. అక్కడ పాపము చేసింది ఏవ, ఫలం ఎక్కడికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చింది. ఇక్కడ అమ్మ మరియ తల్లి పరిశుద్ధురాలు. ఆ పరిశుద్ధురాలైన అమ్మ మరియ తల్లి గర్భం నుండి ఫలము ఏమొచ్చింది? యేసు ప్రభుల వారు వచ్చారు. అందుకే లోకము మొత్తము యేసు ప్రభుల వారి యొక్క ఫలాలను తింటూ ఉన్నారు. అంటే దేవుడు మన కొరకై దాచిపెట్టిన ఫలము. ఈ యొక్క ఫలము మనల్ని మరణం నుంచి కాపాడుతూ ఉంది, పాపము నుండి కాపాడుతూ ఉంది, శాశ్వతమైన మరణం నుండి కూడా కాపాడుతూ ఉంది. మరణం నుండి కాపాడుతుంది అనగానే మీరు షాక్ అవ్వకండి. ఇక్కడ టెంపరీ మరణం గురించి నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు ఏలియా ప్రవక్త చనిపోయాడండి, లేదు కదా, రథముల ద్వారా తీసుకొని వెళ్ళిపోయినాడు దేవుడు. అదేవిధంగా మనమును పరిశుద్ధంగా బ్రతికితే తప్పకుండా తీసుకెళ్తాడు దేవుడు. అప్పుడు మనకి మొదటి మరణం కూడా ఉన్నది కదా. అందుకే మొదటి మరణం ఉండదు, రెండవ మరణం ఉండదు, ఎవరైతే దేవుని అధికముగా ప్రేమిస్తారు అని చెప్తున్నాడు దేవుడు. దేవుని అడుగు, ఇదే ఒక ప్రశ్న కూడా. అయ్యా నువ్వు నాకు దర్శనం ఇస్తున్నావు కదా, కళల ద్వారా మాట్లాడుతున్నావు కదా, ఏదైతే నువ్వు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ఇది నిజమా? నిజమైతే నాతో చెప్పయ్యా అని నువ్వు నా దేవుడిని అడిగితే తప్పకుండా ప్రేమైన బిడ్డ దేవుడు నీకు రివీల్ చేస్తాడు. యేసు నామములో రివీల్ చెయ్యునుగాక, ఆమేన్. నీకు చెప్పునుగాక, ఆమేన్. నీకు అర్థవంతంగా వివరించునుగాక, ఆమేన్. హల్లెలూయా. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నాలో ఆత్మగానే కాదు, నా శరీరంలో కూడా దేవుడి యొక్క రక్తము, దేవుడి యొక్క నీరు ప్రవహిస్తూ ఉంది. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతూ ఉన్నాను. దేవుడి యొక్క చర్చ్ యొక్క దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తం ఏంటి అంటే, ఇదిగో కథోలిక శ్రీ సభలో అందరూ ఐక్యమై జీవించడమే. ఇది ఎవరికి కూడా దూషణకరంగా కాదు, ఎవరిని కూడా నిందించట్లేదు, ఎవరిని కూడా నేను ఏమీ అనట్లేదు. కానీ దేవుడి ప్రణాళికే ఇది, దేవుడి చిత్తమే ఇది. నీవు ఒకవేళ దేవుడి యొక్క చిత్తాన్ని అంగీకరిస్తావా, లేకపోతే పాస్టర్ యొక్క ఆలోచనని వెళ్తూ ఉంటావా? వాక్యం ఎక్కడుంటే అక్కడికి వెళ్తానంటావా? ఇంకో వీడియో కూడా నేను పెట్టానండి, వాక్యం ఎక్కడుంటే అక్కడే దేవుడు అని పరిగెడుతున్న ఈనాటి క్రైస్తవులు. ఆ యొక్క థంబ్నెయిల్ మీకు పెడతాను, దయచేసి ఆ వీడియోని కూడా మీరు చూడండి. ఈ రెండు వీడియోస్ మీరు చూసినట్లయితే తప్పకుండా చాలా క్లియర్గా, చాలా అర్థవంతంగా మీకు అర్థమవుతుంది వాక్యం అనేది. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తేసు వాక్యం వలన కలుగును. రోమిలోకి రాసిన లేక 10వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి దేవుడు వాక్యమును వినాలి. దేవుడు ఎవరినైతే కరెక్ట్ గా లీడ్ చేస్తూ ఉన్నారో వారి వాక్యం వినాలి. అంతేగాని వారి ఇష్టానుసారంగా పరిశుద్ధాత్మని అడ్డం పెట్టుకుని ఎట్లా పడితే అట్లా వివరిస్తున్న వారి యొక్క మాటలు వినొద్దు. అందుకే దేవుడు నీకు కూడా పరిశుద్ధమైన గ్రంథం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు. ఇవ్వలేదా నీకు? ఉంది కదా నీ చేతిలో. చదువు, కూర్చొని అడుగు దేవుణ్ణి, దేవుడు ఇస్తాడు అనుగ్రహాన్ని తప్పకుండా. అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వచ్చు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండొద్దని. సముద్రంలోని కెరటాల వలె అటు ఇటు కొట్టుమిట్టాడుతున్న వాడి జీవితము ఎప్పుడూ అస్తవ్యస్తంగానే ఉంటుంది. కానీ ఏది కరెక్ట్ గా ఉంది, ఏది సజీవంగా ఉంది, ఏది నిజమైన జీవితం, ఏది జీవాహారం నేనే అంటున్నాడు దేవుడు. అసలు ఎక్కడ నిత్య జీవితం ఉంది, పరలోక రాజ్యం ఉందంటున్నారు. ఇదిగో పరలోక రాజ్యంలో దేవదూతలు ఉన్నారు, పునీతులు ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే మనం కూడా ఫ్యూచర్ లో ఉంటాము అనే విశ్వాసమే కదా నీకు కావాల్సింది. నీ నిరీక్షణకి ఒక అర్థమే కదా అది. మరి నిరీక్షణ లేకుండా, విశ్వాసము లేకుండా ఏ ప్రయాసతో నువ్వు దేవుడి యొక్క వాక్యం చేస్తున్నావు ప్రియమైన బిడ్డ? ఏ యొక్క వాక్య పరిచయం చేస్తున్నావు ప్రియమైన బిడ్డ? దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి దానికి మూల్యం చెల్లించాల్సిందే మనం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మీ దగ్గరే పెట్టుకోకుండా అనేకులకి షేర్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది సజీవమైన వాక్యము, వ్యర్థమైపోకూడదు, వ్యయమైపోకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేసిన ప్రతి చేతిని దేవుడు యేసు నామములో ఆశీర్వదించునుగాక. మీ మనసులో ఉన్న ప్రతి మనవిని యేసు నామములో దేవుడు 30 60 100 మిమ్మల్ని, మీ కుటుంబాలను యేసు నామములో ఆశీర్వదించునుగాక. ఫలవంతమైన జీవితము మీకు వసగునుగాక. ఆమేన్. ఎవడు నాయందు ఉండునో, ఎవడి యందు నేను ఉంటానో వాడు అధికముగా ఫలించును. నేను లేక మీరు ఏమీ చేయజాలరు. రక్త రూపములో
భోజ్య రూపంలో మనలోకి వెంచేసి వస్తున్న మన దేవుడు మనలో ఉండపోతే మనము ఏమీ చేయజాలము అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దయచేసి కథోలిక శ్రీ సభకి రండి, దేవుడి యొక్క రక్తాన్ని శరీరాన్ని భుజించండి, పానము చేయండి, నిజమైన శాశ్వతమైన జీవితం కొరకై ప్రయాసపడండి, రెండవ మరణాన్ని తప్పించుకుందాం. ఇదే దేవుడి చిత్తము. Praise the Lord in Jesus' precious name. Amen. Hallelujah. Have a blessed day and God bless you all. Please subscribe my channel, My Voice Only for Jesus.